స్వాగతం, సుస్వాగతం. చాలా రోజుల తర్వాత లైవ్లో ఈరోజు ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే టైం కుదరక 2 వారాలు ఫీవర్ రావడము, దీనివల్ల లైవ్ చేయడము జరగలేదు. ఇక ఈరోజు లైవ్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. ఇంట్రడక్షన్, మన ఛానల్ ఇంట్రడక్షన్. కలియుగ భగవద్గీత ఛానల్ 17 భాషల్లో ఇప్పుడు అవైలబుల్ ఉంది. ఈ ఛానల్ ప్రొఫైల్లో మీ యొక్క వాట్సాప్ ఛానల్స్ లింక్స్ కూడా మీరు ఆ ఛానల్స్ లింక్స్ ద్వారా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే కలియుగ అన్నమయ్య ఛానల్, మూగజీవి ప్రేమ, ఈ ఛానల్ ద్వారా మీరు నిజమైన దైవభక్తిని తెలుసుకోవాలి. అలాగే మూగజీవి ప్రేమ యొక్క మూగజీవి ప్రేమ ఏంటో తెలుసుకోవాలి. ఇది ఇక మనము ఈ ఛానల్ని యువతకు దైవానుగ్రహం కలగడానికి ఈ ఛానల్ని సమర్పిస్తున్నాను. మీ తల్లిదండ్రులు కలియుగ భగవద్గీత గురించి చెప్పకపోయినా నేను చెబుతాను. ఎందుకంటే ఈ కలియుగంలో కష్టాలు, బాధలు నుండి బయటపడాలంటే, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మోక్షంని పొందాలంటే మీరు ఈ ఛానల్ని ఫాలో అవ్వాలి. యువత మీకోసం ఈ ఛానల్. మనము ఎప్పటికీ ప్రతి లైవ్లో మనం ఒక మంచి హీరో విజయన్ కొటేషన్ చెప్పుకుంటాం కదా. ఈ మళ్ళొకసారి మీకోసం. పారే నదిని ఆహ్వానిస్తారు, పూజిస్తారు, కానీ పూలు వేసి ఆహ్వానిస్తారు. కానీ అందులో రాయి వేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే మంచి పని చేసే వాళ్ళను చెడగొట్టడానికి, మంచి పనులు చేసే వాళ్ళను చెడగొట్టడానికి రాళ్ళు వేస్తుంటారు. కానీ భగవద్గీత ప్రకారం ఆ నదిని, పారే నదిని భక్తి మార్గంగా భావించి, నది సముద్రంలో కలుస్తుంది కాబట్టి సముద్రాన్ని పరమాత్మగా భావించి ఆ పూలను వేస్తున్నాము. అదే పూలు మనలోని మంచి గుణాలు, మంచి అలవాట్లు, మంచి ఆలోచనలు, ఇవి ఆ పూల వలె మనము మారితే, ఆ పూలలాగా మనము నదిలో పారే పూలు ఎలా సముద్రంలో కలుస్తాయో మనము ఆ పరమాత్మలో కలుస్తాము. అది రాయిలాగా మనలో చెడు గుణాలు, చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు, ఇవి ఆ రాయిలాగా ఉంటే, ఆ రాయి నీటిలో వేస్తే ఎలా అడుగున పడిపోతుందో, ఆ రాయి వల్లే మనం అట్టడుగున పడిపోతాము, ఎటు కదలము. మనము ఎప్పటికీ నీటిలో మునిగిన రాయిలాగా మనం అక్కడనే ఉంటాము. మనము పరమాత్మను చేరుకోలేము. అందుకే మనము భగవద్గీతను నేర్చుకోవాలి. భగవద్గీత ప్రకారం నిజమైన దైవభక్తిని, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం పొంది మోక్షంని పొందాలి. ఈ కలియుగంలో మళ్ళీ పునర్జన్మ లేకుండా చేసుకోవాలి. ఇక టాపిక్స్
చాలా ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా భోజ్పూరి, ఇండోనేషియన్ భాషల్లో కలియుగ భగవద్గీత ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఈ థాయిలాండ్, శ్రీలంక, నేపాల్, అలాగే మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల వారు ఎలా ఆదరిస్తున్నారో ఇండోనేషియా వాళ్ళు, భోజ్పూరి వాళ్ళు అంటే బీహార్ వాళ్ళు కూడా నా ఛానల్ని ఆదరించి వాళ్ళు కూడా ఆ వెంకటేశ్వర స్వామికి దగ్గరవుతారని కోరుకుంటున్నాను. ఇక ఈ వారం టాపిక్స్ వచ్చేసి ఈరోజు లైవ్లో చాలాసేపు మాట్లాడేది ఉంది, ఎందుకంటే చాలా టాపిక్స్ ఉన్నాయి. అది ఇప్పుడు మనము ఒక టాపిక్ తీసుకుంటున్నాను. ఎప్పుడైనా మనము ధైర్యం చేయకపోతే ఎప్పటికీ అక్కడనే ఉంటాము. ఇప్పుడు సింహము విర్రవీగుతుంది, నా అంత బలవంతుడు లేడు, నా అంత నన్ను ఎదిరించేవారు లేరు అని సింహం విర్రవీగుతుంది అహంకారంతో. కానీ ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ కలిసి ఒకేసారి మూకుమ్మడి దాడి చేస్తే, సింహంపై దాడి చేస్తే ఏమవుతుంది? ఆ సింహమే భయపడి పోతుంది. అందుకే మనము ఈ భగవద్గీత నేర్చుకొని పరమాత్మ సైన్యంగా మారాలి. అంటే నీలోని శక్తిని, దైవశక్తిని బయటికి తీసుకురావాలి. ఈ పరమాత్మ సైన్యం ద్వారా ఈ ప్రపంచ ప్రజలకు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మాకు దిక్కు అని తెలియజేయాలి. అందరితో గోవిందా గోవిందా అని అనిపించాలి. అందుకే నా ఒక్కడి వల్లనే అవుతుందని కాదు, మీరందరూ కూడా తోడు కావాలి. పరమాత్మ సైన్యంలో మీరు కూడా భాగస్వాములు కావాలి. పరమాత్మ సైన్యం అంటే చెప్పాను కదా, ఎవరైతే నిజమైన దైవభక్తితో భగవద్గీతను తెలుసుకొని తను మారుతూ ఇతరులను మార్చడానికి ప్రయత్నం చేసేవాళ్ళే పరమాత్మ సైన్యం. ఇక్కడ ఎలాంటి యుద్ధము చేయనక్కర్లేదు. మనం చేయాల్సింది దైవనామ స్మరణతో, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరిని మార్చడానికే ఈ పరమాత్మ సైన్యం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి శ్రీరాముడికి విఘ్నేశ్వరుడే దారి చూపించాడు. నేను ఒక వీడియో చూశాను. ఏమనంటే, సీతమ్మను తీసుకురావడానికి వానర సైన్యంతో ఆంజనేయ స్వామితో కలిసినప్పుడు ఆ లంక నగరం ఎక్కడ ఉందో, సముద్ర మార్గానికి ఎటువైపు ఉందో తెలియక విఘ్నేశ్వరుని ప్రార్థించాడు శ్రీరాముడు. అప్పుడు విఘ్నేశ్వరునికి తన మేనమామ విష్ణువు అని తెలుసు. కానీ శ్రీరాముడు మనిషి అవతారంలో ఉన్నాడు కాబట్టి విఘ్నేశ్వరుడు అదంతా శ్రీరాముడిగా మనిషిగా భావించి ఆ శ్రీరామునికి దారి చూపాడు. సముద్ర మార్గానికి ఈ వైపున వెళ్ళు అని. ఇక్కడ ఏంటంటే, ఒక ధర్మ మార్గంలో నడిచిన వాళ్లకు దేవుళ్ళు తోడు అవుతారు. ధర్మంగా నడిచే వారికి కష్టాలు వస్తే అది వాళ్ళను
ఆదుకోవడానికి ముక్కోటి దేవతలు సహాయపడతారు, పంచభూతాలు సహాయపడతాయి. మరి ఆ విఘ్నేశ్వరుడు శ్రీరామునికి దారి చూపించాడే, దీని ద్వారా మనం తెలుసుకోవాలి. ఈ కలియుగంలో ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మనము శరణు వేడితే చాలు, మనము ఆ పంచభూతాలైన ముక్కోటి దేవతలైన మన వైపు, మన కష్టాలలో వాళ్ళు పోయేటట్టు చేస్తారు. మీకు విషయం చెప్పాలి. ఒకసారి కలలో ఆకాశం వైపు చూశాను. మబ్బులలో ఒకేసారి ముక్కోటి దేవతలు ప్రత్యక్షమైనట్టు కల వచ్చింది. అది ఎందుకు వచ్చిందనేది ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్లనే, ఆయన కోసం దైవకార్యం చేస్తున్నాను కాబట్టి. అందుకే మనము ధర్మంగా, నీతిగా, నిజాయితీగా భగవద్గీతను తెలుసుకొని నిజమైన దైవభక్తుడిగా మారితే ముక్కోటి దేవతలు, పంచభూతాలు అన్నీ నీకు తోడు ఉంటాయి. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కోసమే ముక్కోటి దేవతలు ఎదురు చూస్తారు. అలాంటిది ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నా వైపు, అంటే నన్ను ఈ దైవ కార్యాన్ని చేపించడానికి బాధ్యతగా నాకు ఇచ్చాడు కాబట్టి ఎందుకు ముక్కోటి దేవతలు నాకు తోడుగా ఉంటారు. పంచభూతాలు నాకు తోడుగా ఉంటాయి. ఇది నిజమైన దైవభక్తుడిగా చెబుతున్నది, అనుభవంతో కూడా చెబుతున్నాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామి దైవానుగ్రహం పొందిన నాకు కష్టాలు ఉన్నాయి. అంటే జీవిత బాధ్యత అయిన సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, భార్య పిల్లల్ని పోషించుకుంటున్నాను. కానీ ఆ కష్టం ఎందుకు ఉన్నది అనేది ఆలోచించాలి. ఎందుకంటే పూర్వజన్మ పాపం అనేవి ప్రారబ్ధ కర్మలు ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాము. దాని ద్వారా నేను ఈ కష్టాలు పడుతున్నానే కానీ ఈ ప్రారబ్ధ కర్మలు కంప్లీట్ అయ్యాక ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీకు నిరూపిస్తాడు నేనంటే ఏంటో. రీసెంట్గా వెంకటేశ్వర స్వామి బాధపడుతున్నాడని ఒక వీడియో తీశాను. ఏంటంటే ఈ కలియుగంలో ప్రపంచాన్ని సృష్టించి, ప్రపంచాన్ని సృష్టించి ఈ ప్రపంచ ప్రజలను సృష్టించాడు. ప్రపంచ ప్రజల కోసం ఎన్నో జీవనం కొనసాగించడానికి ఎన్నో సౌకర్యాలు ఇచ్చాడు, ఎన్నో రకాలుగా వాళ్ళను ఆదుకుంటున్నాడు. మరి ఆయన కోసం మనము ఈ ప్రపంచ ప్రజల కృతజ్ఞత భావంతో ఏమి చేస్తున్నారని నేను అడుగుతున్నాను. అది ఆ వీడియోలో ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మాట్లాడితే మీతో ఆయన భావాలు, మిమ్మల్ని పుట్టించినందుకు మీరు నాకు చేసే కృతజ్ఞత భావం ఏమిటి, మీరు ఏమి చేయాలి, ఎలా ఉండాలి అనేది ఆ వీడియోలో చెప్పాడు. దయచేసి అందరూ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి బాధపడుతున్నాడు అనే వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. నేను కృతజ్ఞత భావంతో ఉన్నాను కాబట్టి నేను ఇంతవరకు వచ్చాను, ఇంత పెద్ద బాధ్యత ఇచ్చాడు నాకు. అలాంటిది మీరు సుఖంగా సంతోషంగా జీవిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞత భావంతో ఏమి చేయాలనేది ఆ వీడియోలో తెలుసుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి వివరించాడు. నేను ఏమంటున్నానంటే
శ్రీకృష్ణ పరమాత్మ మనిషిగా పుట్టాడు, అర్జునుడు మనిషిగానే పుట్టాడు. మరి ఇద్దరిలో పరమాత్మ ఉన్నాడు. అంటే మనిషిగా పుట్టించింది ఆ మహావిష్ణువే కదా. ఆ ద్వాపర యుగంలో ఈ మహాభారతాన్ని సృష్టించింది కూడా ఆ మహావిష్ణువే కదా. మరి శ్రీకృష్ణ పరమాత్మ మనిషి అయినప్పుడు, అర్జునుడు మనిషి అయినప్పుడు అక్కడ అర్జునుడిలో కూడా పరమాత్మ ఉన్నాడు కదా. మరి ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ప్రతి మనిషిలో పరమాత్మ ఉన్నాడన్నట్టు ఈ ద్వాపర యుగంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మను సృష్టించింది, అర్జును సృష్టించింది, కౌరవుల్ని సృష్టించింది, పాండవుల్ని సృష్టించింది అంతా శ్రీ మహావిష్ణువే. ఎందుకని? భగవద్గీత అంటే ఏంటో తెలుసుకోవడానికి. భగవద్గీతనే ఆ మహాభారతం నుంచి వచ్చింది కాబట్టి ఈ యుగాలు, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, ఈ 3 యుగాలు ఆ శ్రీ మహావిష్ణువు సృష్టించిందే. ఎందుకంటే మన కోసం ఈ కలియుగంలో ఈ 3 యుగాలు కలిస్తేనే ఈ కలియుగంలో నుండి పునర్జన్మ లేకుండా బయటపడడానికి. ప్రహ్లాదుడిలాగా నిజమైన దైవభక్తితో ఉండడం, రాముడిలాగా ధర్మంగా, నీతి నిజాయితీగా, ఓపిక సహనంతో కష్టాలను తట్టుకునేటట్టు నేర్పించడానికి. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఏం చెప్పాడో, నీవు నీ పని నువ్వు చెయ్యి, నీ పని నువ్వు చేస్తూ దైవంగా భావించి నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు, నువ్వు ధర్మం కోసం పోరాడు, అధర్మాన్ని అణిచివేయి, అధర్మాన్ని అణిచివేసినప్పుడు నువ్వు ఎప్పుడైతే ధర్మం కోసం గెలుస్తావో అప్పుడు నువ్వు నాలో ఐక్యమవుతావు అని. అంటే ఈ కలియుగంలో ఎవరైతే నీతి నిజాయితీతో ధర్మంగా జీవిస్తూ ధర్మం కోసం పోరాడుతూ ప్రతి మనిషిని, అంటే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నాకు చెప్పినట్టు విధంగా ప్రతి మనిషిలో నిజమైన దైవభక్తుడిగా మారి భగవద్గీతను తెలుసుకొని ప్రతి మనిషి నువ్వు మారినట్టు ఇతరులను కూడా మార్చడానికి ప్రయత్నిస్తూ ధర్మం కోసం పోరాడేవాడే, ధర్మం కోసం ప్రాణాల మీద తీపి లేకుండా, ఆశ లేకుండా ఉన్నవాడే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మోక్షం ఇస్తాడని నా అనుభవం ప్రకారం చెబుతున్నాను. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేను ఈ ప్రపంచ ప్రజలని గోవిందా గోవిందా అని చెప్పించేటట్టు చేయాలి. ఇది ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఇచ్చిన బాధ్యత. అది ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి స్టెప్ బై స్టెప్ నేర్పిస్తూనే ఉన్నాడు. నేను ఆ గర్భగుడిలో అనుగ్రహం పొందినాక భగవద్గీతను అనువదించడము, ప్రపంచానికి అధిపతి ఈయనే అని ప్రూఫ్లతో నిరూపించడము, వీడియోలు చేయడము, అలాగే నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అనే నాకు వచ్చిన ఆలోచనని ఆయననే తెలియజేశాడు, నువ్వెవరు అని. శ్రీకృష్ణ దర్శనం బుక్ ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఆ విశ్వపతి గారితో రాపించాడు శ్రీకృష్ణ దర్శనం. విశ్వపతి గారు అనేది ఆయన తెలుసు, యూట్యూబ్లో అందరూ డివోషనల్ ఛానల్స్లో అందరూ ఆయన ఇంటర్వ్యూలు వస్తాయి, చూడండి. ఏంటంటే ఆ బుక్లో శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు, నాతో గడిపిన, అంటే నాతో ఆడుకున్న స్నేహితులైనా, నాతో ఈ గోకులంలో జీవిస్తున్న వాళ్ళందరూ పూర్వయుగాలలో ధర్మంగా జీవిస్తూ నీతి నిజాయితీగా ధర్మంగా ఉంటూ
వీళ్ళే నాకు ఈ జన్మలో నాకు స్నేహితులుగా, బంధువులుగా, తల్లిదండ్రులుగా పుట్టారు. వీళ్ళే కలియుగంలో నా అంటే ధర్మాన్ని కాపాడటానికి మళ్ళీ పుడతారు. అలాగే ఇందులో శ్రీకృష్ణ అంశతో పుట్టిన వాళ్ళు కూడా ఉంటారు అని ఆ శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు. అందుకే నేను శ్రీకృష్ణ అంశతో పుట్టానని ఆయన తెలియజేసిన, ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి శ్రీకృష్ణుని వల్లనే వెన్నను ఆవు పొదుగు పాలతో పెరిగిన వాడిని. అలాగే నాకు కష్టం అంటే తెలియని రోజులు ఎప్పుడైతే పెండ్లి అయ్యాక కష్టం అంటే నేర్పించాడు. కానీ ఇప్పుడు ఆ కష్టం అంటే ఈజీగా తీసుకునేటట్టు చేశాడు. కష్టాలు పోవాలని అందరూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తారు, కానీ కొందరు కష్టపడాలి అంటారు. అసలు కష్టాలు పోవాలన్నదానికి కష్టపడాలి అన్నదానికి తేడా ఉందా? ఒక పక్క కష్టాలు పోవాలని అంటారు, మళ్ళీ ఒక పక్క కష్టపడాలి అని అంటారు. అసలు తేడా లేనిది అది. నేనేమంటున్నంటే, నువ్వు పడే జీవనం కోసం పడే కష్టాన్ని ఆ దైవ కార్యంగా భావించి చెయ్యి. అప్పుడు ఆ కష్టం అనేది అనిపించదు. అలాగే నువ్వు కష్టపడాలి అనే భావన కూడా రాదు. అది ఆయన అంతా ఆయనే చూసుకుంటాడనే నమ్మకంతో ఉండాలి. అప్పుడే నువ్వు కష్టపడటం అనే ఆలోచన రాదు. నేను అలాగే జీవిస్తున్నాను. ఇక ఈ ప్రపంచ ప్రజలను మార్చడానికి బాధ్యతనిచ్చాడు. ఇప్పుడు మత ద్వేషాలు పెరిగిపోయాయి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. నా అన్వేషణ అతను సీత గురించి, ద్రౌపది గురించి చెడుగా మాట్లాడారని అన్నారు. అతను మళ్ళీ తర్వాత నేను క్షమించమని అడుగుతున్నాను, నా నోరు తప్పిదం వల్ల ఏదో తొందర మాట వల్ల అలా అన్నాను అని. కానీ అతను మాట్లాడింది తప్పే, కానీ తన తప్పు తెలుసుకొని నేను బూతులు మాట్లాడాను ఇక అని ఒక నిర్ణయానికి వచ్చాడు. అంటే తన తప్పును తెలుసుకొని అర్థం చేసుకొని తను మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండడానికి తను సిద్ధంగా ఉన్నాడు. అది దైవ గుణం కలిగిన వాళ్ళు అంటారు. ఇప్పుడు ఈ మతద్వేషాలు పెరిగిపోతున్నాయి. క్రిస్టియన్ అంటే, ముస్లిం అంటే, అలాగే వాళ్ళకు హిందువులు అంటే పడని పరిస్థితిలో ఉన్నారు. కానీ అది ఒక మాయ అని తెలుసుకోవాలి. నేను నిరూపించాను. వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో పూజించే అందరి దేవుళ్ళు ఆయన స్వరూపాలే అని నా జీవితంలో ఎక్స్పీరియన్స్గా నేర్పించాడు. నేనే అందరిలోనూ ఉన్నానని భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు. నేను కలియుగంలో ధర్మం కోసం ఎక్కడైనా ఏ అవతారంలో అయినా ఏ విధంగా అయినా పుడతాను, ధర్మంగా జీవించడానికి ప్రజలను. మరి ఈ మతద్వేషంతో ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ మీటింగ్లు పెడుతున్నారు. కానీ వాళ్ళు చేసేది వాళ్ళ గొయ్యిలో వాళ్ళే తీసుకుంటున్నారు. అంటే ద్వేషం అనేది ఒక మాట ఉంది. ఆ ద్వేషం అనేది భగవద్గీత ప్రకారం ఉండద్దు. మరి ఆ ద్వేషంని పెంచుకొని
వాళ్ళకు వాళ్ళే శత్రువులను తయారు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకొని వాళ్ళే ఆ గొయ్యిలో పడిపోతున్నారు. వాళ్ళు పడటమే కాకుండా ఇతరులను కూడా వాళ్ళ మాయలో పడేసి వాళ్ళను కూడా నేనేమంటున్నా మతద్వేషం అనేది మహాపాపం అవుతుంది. ఆ మహాపాపంలో పడిపోతున్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ ప్రపంచ ప్రజలందరూ డబ్బు మాయలో పడిపోయారు, గొప్పల మాయలో పడిపోయారు. నిజమైన దైవభక్తి అంటే తెలియదు. దైవభక్తి అంటే కొబ్బరికాయ కొట్టడం, పూజలు చేయడం, స్పెషల్ పూజలు చేసుకోవడం అనుకుంటున్నారు. కానీ కాదు. ఏంటంటే మన నిజమైన దైవభక్తి అనేది ఒక భగవద్గీత ద్వారానే తెలుస్తుంది. ఆత్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. ఆత్మజ్ఞానం తెలుసుకొని నిజమైన దైవభక్తితో ఉన్న వాళ్ళకే ఆ దైవ యొక్క భావాలు అంటే ఆ దేవుడు మనకు చూపించే శక్తిని ఎలా అనేది అది మీరు తెలుసుకోగలుగుతారు. కానీ అప్పటి వరకు మీరు తెలుసుకోకుండా ఈ పూజలు చేసిన గుడికి వెళ్ళిన ఇవన్నీ బూడిదలు పూసిన పన్నీరే అవుతుంది. అందుకే ఈ ప్రపంచ ప్రజలను నిజమైన దైవభక్తులుగా మార్చడానికి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నా ద్వారా కలియుగ భగవద్గీతను మీకోసం అందించాడు. ఈ ప్రపంచ ప్రజలలో ఉన్న మతద్వేషాన్ని తొలగించి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అసలైన మూల విరాట్ అని గోవింద గోవింద అని ఎప్పుడైతే తెలుసుకొని మారుతారో అప్పుడు ఈ ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. ఇతర దేశాల్లో తిండికి తిప్పలు పడుతున్నారు, కానీ పట్టించుకునే నాదుడు లేడు. వాళ్ళ పాపం వల్ల వాళ్ళు అక్కడ అనుభవిస్తున్నారు. కానీ అక్కడ వారికి పెట్టే అన్నము ఎవరైనా ఏ దేశమైనా వాళ్ళకు పెడితే వాళ్ళలో ఒక దైవంపై నమ్మకం వస్తుంది. దేవుడు మమ్మల్ని కాపాడడానికి వచ్చాడు అని. అది మనిషి రూపంలో ఎవరైనా చేసినా మరి అలా ఫీలింగ్ వాళ్ళకు వచ్చాక అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఏ దేశమైతే నన్ను ఆదుకున్నదో దేవుడా ఆ దేశ ప్రజల్ని కాపాడు, చల్లగా చూడని అంటారు. అప్పుడు ఆ దేవునికి చేరుతుంది. వాళ్ళు ఆత్మసంతృప్తితో ఎప్పుడైతే ప్రార్థిస్తారో ఆ దేవునికి చేరుతుంది. వాళ్ళు ఆత్మసంతృప్తి పొందడానికి ఎవరైతే కారణమవుతారో ఆ దేశ ప్రజలు సుభిక్షంగా ఉంటారు. కానీ ఇప్పుడు ప్రపంచ ప్రజలు ఎలా ఉన్నారు? నా దేశమే గొప్పగా ఉండాలి, నా రాష్ట్రమే గొప్పగా ఉండాలి, నా కుటుంబమే గొప్పగా ఉండాలి, నేనే గొప్పగా ఉండాలి. ఇది స్వార్థం. ఇది ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి నచ్చట్లేదు. అందుకే నేను దైవకార్యంగా ఇది చేస్తున్నాను. ఈ ప్రపంచ ప్రజలతో గోవింద గోవింద అనిపించాలని. ఇంకా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ముందు చాలా తెలియజేస్తాడు మీకు నా ద్వారా. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఒక వీడియో వచ్చింది. ఎవరైతే ఒక కుటుంబంలో ఎవరో ఒక్కరు భగవద్గీతను తెలుసుకొని భగవద్గీత ప్రకారం నడుస్తూ ఉంటారో వాళ్ళ కుటుంబంతో పాటు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ 7 జనరేషన్స్ 7 తరాల వరకు సుభిక్షంగా సంతోషంగా ఆ భగవంతుడు కాపాడుతూ ఉంటాడు అని చెప్పాడు. ఇక్కడ ఏంటంటే ఎవరో ఒకరు నేర్చుకుంటే భగవద్గీతను నేర్చుకుంటే వాళ్ళు మారితే వాళ్ళ ద్వారా వాళ్ళని చూసి ఇప్పుడు నేను ఉన్నాను,
నేను ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామి దయ వల్ల నేను ఇప్పుడు చాలా ధైర్యంగా, మనశ్శాంతిగా, హ్యాపీగా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గోవింద నామంతో నామస్మరణ చేస్తూ సంతోషంగా జీవిస్తున్నాను. నా భార్య పిల్లలకు ఇప్పుడు కొద్దిగా అర్థమవుతుంది. మేము ఇలా ఉండడానికి కూడా ఈయన యొక్క భక్తి కారణమని కొద్దిగా అర్థమవుతుంది. కానీ పూర్తిగా అర్థమయ్యే రోజు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తీసుకొస్తాడు. ఇక్కడ ఏంటంటే, మీరు భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే, భగవద్గీత ఎవరైతే నేర్చుకొని దాన్ని పాటిస్తూ ఉంటారో, ఆత్మజ్ఞానం తెలుసుకుంటారో, వాళ్ళు పూర్వజన్మ పాపములైనా ఈ జన్మ పాపములైనా ఎటువంటి మహాపాపములైనా నేను తొలగిస్తాను అని. ఇది నిజం. ఏంటంటే, పూర్వజన్మ పాపం వల్ల ఏదో ఒక పెద్ద ప్రమాదం వచ్చే అవకాశం ఉంటే ఇది నేర్చుకుంటే దాని ద్వారా, ఈ భగవద్గీత ద్వారా ఆ పెద్ద ప్రమాదం నుంచి బయటపడవచ్చు. ఈ జాతకాలను నమ్మి దోషాలు అని పూజలు చేసుకుంటారే, ఇదంతా బూడిదలు పోసిన పన్నీరే అవుతుంది. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ఎలాంటి జాతకము చూడలేదు, నాకు ఎలాంటి దోష పరిహారాలు చేయలేదు, ఎలాంటి గ్రహ పీడ దోషాలు పూజలు చేయలేదు. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని చిన్నప్పటి నుంచి నమ్మాను కాబట్టి నాకు ఎలాంటి ప్రమాదము, అవి యాక్సిడెంట్ అనేది చిన్నవి జరుగుతాయి, కానీ పెద్ద ప్రమాదం నుంచి కాపాడాడు కదా, అది ముఖ్యం. అది తెలుసుకోవాలి. నా జీవితంలో 2 యాక్సిడెంట్లు నా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాను. ఒకసారి నా చిన్నప్పుడు సైకిల్ మీద వెళ్తుంటే బస్సు పక్కన నుంచే వెళ్ళాను. అది ఏదో టర్నింగ్ పాయింట్లో. కానీ ఆ టైంలో అసలు సైకిల్ తిరగడమే ఎంతో స్పీడ్గా వెళ్ళాను. ఆ టర్నింగ్లో హ్యాండిల్ తిరగడమే జారకుండా, స్కిడ్ కాకుండా బస్సుతో సమానంగా ఇలా 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 వెళ్ళానంటే అర్థం చేసుకోండి, ఆ వెంకటేశ్వర స్వామి కాపాడుతూనే ఉన్నాడు. అలాంటిది ఈ హైదరాబాద్ ఎర్రగడ్డ భరత్ నగర్ బ్రిడ్జి మీద వెనక నుంచి కారు గుద్దితే ఎలా బండి మీద కూర్చున్నానో, ఆ బండి ముంగట రోడ్డు మీద అలాగే కూర్చున్నాను. అప్పుడు నాకేమీ కాలేదు. ఆ బండి సైలెన్సర్లో కారు డిక్కీ అంటే కారు ఫ్రంట్ ఉంటుంది కదా, అది ఇరకడం వల్ల కారు ఆగిపోయింది. ఆ బండి సైలెన్సర్ ఒక రకంగా ఆ దేవుడు కాపాడే, సైలెన్సర్ ద్వారా దేవుడు కాపాడాడు. ఇది పెద్ద 2 యాక్సిడెంట్లు. అంటే మనము మహాపాపాలు ఎంత పెద్దవి ఉన్నా మనము దేవుణ్ణి నమ్మితే ఆ మహాపాపం మళ్ళీ వచ్చే పెద్ద ప్రమాదాలైనా చిటికెలో పోయేటట్టు చేస్తాడు. ఇది నేను అనుభవంగా చెబుతున్నాను. అలాంటిది ఈ భగవద్గీతను తెలుసుకుంటే మీరు కూడా మీ కర్మను మీరే మార్చుకోవచ్చు. ఈ జన్మలో, ఈ కలియుగంలో అందరూ విధిరాత అని అంటారు, కానీ ఆ విధిరాతను మార్చుకునేది కూడా నీ చేతుల్లోనే ఉంది. ఒక్క దైవనామస్మరణ, దైవంపై నమ్మకం, దృఢ నమ్మకం, దృఢ విశ్వాసం, ఒక్క భగవద్గీత ద్వారా. ఒక విషయం చెప్తాను వినండి. త్రేతాయుగంలో నిజమైన దైవభక్తి అనేది ఎలా అనేది నిరూపించాడు ప్రహ్లాదుడి ద్వారా. కృతయుగంలో ప్రహ్లాదుడు ద్వారా మనం నిజమైన దైవభక్తి ఏంటో తెలుసుకున్నాము. త్రేతాయుగంలో రాముడు ద్వారా మనము
ఎలా జీవించాలనేది తెలుసుకుందాము. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ద్వాపర యుగంలో మనకు నేర్పించింది ఇదే. భగవద్గీతను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే పునర్జన్మ లేకుండా ఈ కలియుగంలో పుట్టకుండా ఉండటానికే ఈ భగవద్గీత అని మనం పురాణాల ద్వారా తెలుసుకోవాలి. ఎవరు ఏదో ఈజీగా జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ అని నోటికి అనగానే కాదు, ఒక దేవుని పాటలు వినంగానే కాదు, మనలో ఆత్మ శుద్ధి, అంతఃకరణ శుద్ధిగా ఉంటేనే దైవం మనకు దగ్గర అవుతాడు. దేవుని ప్రసాదం చేయాలంటే ఎంత శుద్ధిగా మనము ఉంటామో, మన మనస్సుని, మన శరీరాన్ని, అలాగే మనం వాడే ప్రసాదానికి వాడే వస్తువులను ఎంత జాగ్రత్తగా మనము ప్రసాదం చేస్తామో, అలాగే మన అంతఃకరణ శుద్ధి కూడా అంతగా అంటే శుద్ధిగా ఉండాలి. అప్పుడే దైవాన్ని మనము దగ్గర అవుతాము ఆ దైవానికి. నిజమైన దైవభక్తి అనేది తెలుసుకోకుండా ప్రజలు ఈ స్వామీజీల మాయ మాటలు నమ్మి వాళ్ళ మాయలో పడి, ఒక విషయం చెప్తాను, వాళ్ళు సన్యాసి అవతారం ధరించి వాళ్ళు చెబుతున్నారు, ఎవరైనా భగవద్గీత ప్రకారం ఇలాగా ఉండాలి, నాలాగా నేను చెప్పినట్టు ఇలా ఉండాలని ఎవ్వరు చెప్పట్లేదు. మీరేమో దైవాంశ సంభూతుడు అన్నట్టు ఏదో దేవుని నుంచి ఇక్కడ పైన లోకం నుంచి ఊడిపడ్డట్టు వాళ్ళను పూజించి సన్మానించి హారతులు ఇచ్చి కాలు మొక్కి మీకు మీరే దిగజారిపోతున్నారు. అంటే మీలో ఉన్న పరమాత్మను తెలుసుకోకుండా ఆ ఎవరో మనిషిని పరమాత్మ అని భావిస్తున్నారు. అది తప్పు. ఇది కూడా ఒక మాయనే. వాళ్ళు సంసార జీవితాన్ని కొనసాగించరు. సంసార జీవితంలో పడితే భయం, ఈ పిల్లల్ని కనడము, వీళ్ళని పెంచడము, ఉద్యోగం చేయడము, ఏదో ఒకటి చేసి కష్టాలు పడడం కన్నా ఏదో దైవమాయలో ఉండి 3 పూటలు తింటే చాలు అన్నట్టు గడుపుతున్నారు వాళ్ళు. మీరు తెలుసుకోవాలి, నిజమైనది ఏంటనేది తెలుసుకోవాలి. ఇంకోటి విషయం చెప్పాలని ఉంది, మళ్ళీ గుర్తుకొచ్చినప్పుడు చెప్తాను. ఇది ఇలా మాయలో పడిపోతున్నారు. ఒక విషయం చెప్పాలంటే, వాళ్ళు నిజమైన దైవభక్తులైతే మీరు నన్ను కాళ్ళు మొక్కనక్కర్లేదు, నాకు దండం పెట్టనక్కర్లేదు, నాలో ఉన్న పరమాత్మని నేను తెలుసుకున్నాను కదా, మీరు నాలాగా మారండి. సన్యాసం తీసుకోనక్కర్లేదు. నువ్వు వెంకటేశ్వర స్వామి ఒకటి చెప్తాడు, సంసార జీవితాన్ని ధర్మంగా కొనసాగించిన వాడు నా అనుగ్రహం పొందుతాడు. దేవునికి పూజలు చేయడం కూడా ఇష్టం ఉండదు. దేవునికి హారతులు ఇవ్వడం కూడా, అంటే తన ధర్మంగా జీవించకుండా దేవుని భక్తి అన్నట్టు అదొక అతిభక్తి. అలా ఉంటే ఆ దేవునికి కూడా నచ్చదు. మరి వాళ్ళు నేను పరమాత్మను తెలుసుకున్నాను, మరి మీరు కూడా పరమాత్మను తెలుసుకొని, మీలోని పరమాత్మను తెలుసుకొని మీరు ఆ దైవానుగ్రహం పొందండి, మీలో కూడా పరమాత్మ ఉన్నాడని ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళను మీరు లెక్క చేయరు కదా, రేపు వాళ్ళను దండం పెట్టరు కదా, వాళ్ళ కాళ్ళు మొక్కరు కదా.
ఆ ఫీలింగ్ తోటే వాళ్ళు మిమ్మల్ని ఒక మాయలో పడేస్తున్నారు. ఇక ఇక ఇది నెక్స్ట్ టాపిక్ వస్తాను. మీరు నన్ను నమ్మాలంటే నేను దేనికైనా తెగించాలి. అవును, నా టార్గెట్, నా గోలు యువత. యువత తెలుసుకుంటే, దైవానుగ్రహం పొందడం ఎలా అని తెలుసుకుంటే వాళ్ళు మారుతారు, వాళ్ళ తల్లిదండ్రులను కూడా మారుస్తారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వారి తల్లిదండ్రులు కూడా చెప్పలేదు కాబట్టి వాళ్ళ పిల్లలు చెబితే తల్లిదండ్రులు ఖచ్చితంగా వింటారు. పిల్లలు మారితే తల్లిదండ్రులు మారుతారు. అలాగే పిల్లలతో పాటు నెక్స్ట్ జనరేషన్ వారి పిల్లలు కూడా మారుతారు. ఇది టార్గెట్. నెక్స్ట్ మోక్షం పొందడానికి, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి ఎలా జీవించాలనేది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. ఈ మతద్వేషం పోవాలి. అందరూ దేవుళ్ళు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి స్వరూపాలను తెలుసుకోవాలి. అప్పుడే ఈ మనసులో ఉన్న మతం అనేది ఒక మాట తీసేస్తే మానవత్వం అనేది మిగులుతుంది. మనం అందరం మనుషులమే అనే భావన రావాలి. ఇప్పుడు ఏంటంటే మన దేశంలో స్వార్థపరులు చాలా ఉన్నారు. 3 పూటలు తినడానికి, డబ్బు సంపాదించడానికి ఎలాంటి ఘోరాలైనా చేసే రకాలు ఉన్నారు. అలాంటి మాయలో పడకండి. ఇక నేను తెగించేది ఏంటంటే, నేను ఒకటే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిపై నమ్మకంతో చెబుతున్నాను. నా అనుభవ పూర్వకంగా చెబుతున్నాను. నన్ను నేనేంటో మీకు తెలియజేసే రోజు ఆయన కూడా తీసుకొస్తాడు. అలాగే ఎవరినైనా ఎదిరించే శక్తి, అలాగే నాకు పంచభూతాలు, ఆ 3 దేవతలు తోడుగా ఉన్నారని నమ్మకం. ఆంజనేయ స్వామి, ముఖ్యంగా ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి బంటువు, రామ్బంటు అంటారే, ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి బంటువే ఆంజనేయ స్వామి. అందుకే ఈ హిమాలయ పర్వతాల్లో ఆంజనేయ స్వామి ఇంకా ఇప్పటికీ ఉన్నాడు. ఎందుకు? ఎవరైతే ధర్మంగా జీవిస్తున్నారో, ధర్మం కోసం పోరాడడానికి తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ధైర్యం చేస్తున్నారో వాళ్ళను కాపాడటానికి ఆ ఆంజనేయ స్వామి హిమాలయ పర్వతాల్లో ఉన్నాడు. ఆ ఆంజనేయ స్వామి నన్ను ఆశీర్వదించాడు కాబట్టి, తలపై చెయ్యి వేసి ఆశీర్వదించాడు కాబట్టి చెబుతున్నాను. నిజం సార్ అని కామెంట్ పెట్టారు. ఇలాగే మీరు మిగతా మీ ఫ్రెండ్ సర్కిల్ అయినా, రిలేటివ్ అయినా, ముఖ్యంగా దైవభక్తి ఉన్న వాళ్ళకైనా చెప్పండి, తెలుసుకోండి. ఈ ఛానల్ని ఫాలో అవ్వనండి. ఇక్కడ ఈ ఛానల్ ఫాలో అయితే నన్ను ఫాలో అయినట్టు కాదు, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ఫాలో అయినట్టే. నిజమైన దైవభక్తి కోసం కలియుగ అన్నమయ్య ఛానల్ పెట్టాను. ఏంటంటే దైవభక్తిని మనము భగవద్గీత నేర్చుకోగానే కాదు, దైవభక్తి
భక్తి అంటే దైవ సేవ ఎలా చేయాలి, దైవంకి మనము ఎలా సేవ చేస్తే మనము ఇలా బతకడానికి, ఇలా మీతో మాట్లాడడానికి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు మనము కృతజ్ఞత భావంతో ఆయనకు సేవ చేయడం, అది భక్తితో ఆయనకు హారతి ఇవ్వడము, పూజలు చేయడం. అధర్మంగా జీవిస్తూ ధర్మంగా జీవిస్తున్నానని మోసం చేస్తూ దేవుని పూజలు చేస్తారే, వాళ్ళు ఆ దొంగతో సమానం. దొంగ ఉంటాడు, వాడు రోజు దొంగతనాలు చేస్తాడు, మళ్ళీ ఏమి తెలియనట్టు దేవుని దగ్గర దండం పెట్టుకుంటే అది అది ఆ దైవ సేవ అవుతుందా? కాదు. మనము ధర్మంగా భగవద్గీత ప్రకారం నడిచిన వాళ్ళను ఎవరైతే పూజ చేస్తారో వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి, వాళ్ళకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఇది కొంతమంది ఇలాంటి వాటిలలో భయపడతారు, భగవద్గీత నేర్చుకోవడానికే భయపడతారు. అయ్యో నేను ఇలా ఉండాలనా, రేపు ఏమన్నా అయితే ఎట్లా అని దీని గురించి ఒక వీడియో చేశాను రీసెంట్గా. వెంకటేశ్వర స్వామి వీడియో, షార్ట్ వీడియో, 2 eyes are not enough టు సీ లార్డ్ వెంకటేశ్వర స్వామి. ఆ షార్ట్ వీడియోస్ చిన్నజీయ స్వామి చెప్పాడు, ఎవరైతే ఆ దేవుళ్ళు వాళ్ళ అవసరాల కోసం మనుషులపై ఆధారపడతారు, ఏ మనిషి అయితే ధర్మం కోసం భగవద్గీతను తెలుసుకొని ఎవరైతే ఉంటారో, అంటే ధర్మం కోసం పోరాడుతూ ధర్మంగా జీవిస్తున్నారో వాళ్ళ వైపే ఉంటాడు. అది శ్రీరాముడు ఎగ్జాంపుల్ అని ఆ చిన్నజీయ స్వామి చెప్పాడు. అది దాని ప్రకారమే ఇప్పుడు నేను చెబుతున్నాను. నేను ఆత్మజ్ఞానం తెలుసుకున్నాను, నాకు ప్రాణం మీద తీపి లేదు, అలాగే ఈ శరీరం మీద కూడా తీపి లేదు. ఆయన ఇచ్చిన దానితో ఆనందపడతాను, ఇలా ఉన్నందుకు సంతోషపడతాను. అంతేకాని నాకు ఇంకా ఎలాంటి డబ్బు, ఐశ్వర్యం ఇవన్నీ అవసరం లేదు. నాకు కావాల్సింది ఆయన అనుగ్రహం, ఆయన ద్వారా మోక్షంని పొందాలి. ఎప్పుడైతే ఆయన బంగారు చావు ఇస్తాడో అప్పుడే ఆయన వైపు వెళ్తున్నట్టు. అందరూ బాధలు పడుతుంటారు, ఏదన్నా యాక్సిడెంట్ వల్లనో, ఏదో ఒక అనారోగ్యం, దీర్ఘకాలిక రోగం వల్ల, లేకపోతే ఏదో ఒక బాధ, మానసిక బాధ, ఆరోగ్యం పాడై వాళ్ళేమో డబ్బు ఉంది కదా అని, డబ్బులు ఉన్నాయి కదా అని హాస్పిటల్కి ఎన్నో పెడతారు. ఎగ్జాంపుల్, యాక్సిడెంట్ అయిన వారే ఎన్నో డబ్బులు పెడతారు, ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారు, మళ్ళీ అదే విధంగా జీవిస్తారు అధర్మంగా, మళ్ళీ ఏదో ఒక ప్రమాదంలో పడుతూనే ఉంటారు. అది కాకుండా ఎవరైతే నేను ఎందుకు ఇలా బాధపడుతున్నాను, ఎందుకు ఇలా నేను ఈ నరకాన్ని అనుభవిస్తున్నాను అని తెలుసుకొని ఎప్పుడైతే వాళ్ళు మార్పు తెచ్చుకోవడానికి ఆలోచన వస్తుందో అప్పుడే భగవద్గీతను పూర్తిగా అర్థం చేసుకోవడానికి వాళ్ళకు ఛాన్స్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే నాకు అలాంటివి ఏమి రావు, ఎందుకంటే ఆ శ్రీకృష్ణ అంశతో పుట్టినవాడని ఆయనే నిరూపించాడు. అలాంటిది భగవద్గీతను అనువదించాను కొన్ని భాషల్లో, అలాగే
ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రపంచానికి అధిపతి అని తెలియజేస్తున్నాను. నాకు ఏమన్నా అయిందంటే ఇప్పుడు నేను చేసిన దానికి విలువ ఉండదు. అలా కాకుండా ఉండేటట్టు చేస్తాడు. నాకు ఎలాంటి ప్రమాదం జరగదు, ఎలాంటి ఆరోగ్యపరంగా ఎలాంటి బాధ ఉండదు. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి నేను ప్రతి సంవత్సరము నాకు ఏదో ఒకటి తెలియజేస్తాడు. ఈ 2026లో నాకు తెలియజేసింది ఏంటంటే, నాకు మొన్నటిదాకా ఆలోచనలు ఉండేది, అనంతమైన ఆలోచనలు. ఏంటంటే ఒకరి గురించి ఆలోచించడము, ఒకరి గురించి బాధపడటము, సోషల్ మీడియాలో చూసి బాధపడటము, వీళ్ళు ఎందుకు మారట్లేదు, నేను ఎందుకు చెప్పిన వాళ్ళకి అర్థం కావట్లేదు అని ఒక రకంగా బాధ. వాళ్ళు తప్పుదారులు నడుస్తున్నారు, అయ్యో వాళ్ళని కాపాడుదాము, వాళ్ళకు చెప్పుదాము, వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు అనే ఒక బాధతో మనము వెళ్తే అది వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళు అలాగే చేస్తారు, కానీ నీ దారిలోకి రారని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చెప్పాడు, తెలియజేశాడు. ఎందుకంటే భగవద్గీత వైపు రాకుండా, నిజమైన దైవభక్తి వైపు రాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు జన్మలు ఎత్తాల్సి వస్తుంది. మళ్ళా వాళ్ళ కర్మలు, పూర్వజన్మ పాపకర్మలైనా పుణ్యకర్మలైనా చేయడానికి జీవించాల్సి వస్తుంది. ఇది ఇలా మనము ఇలాంటి భగవద్గీతను మనం తెలుసుకుంటే మనము ఎలాంటి మనకు హాని జరగదు. 1,000,000 దేవతలు మనకు తోడున్నారంటే ఇక అర్థం చేసుకోండి. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తోడున్నాడంటేనే 1,000,000 దేవతలు తోడున్నట్టే, ప్రపంచంలోని ఆ ఆంజనేయ స్వామి తోడున్నట్టే అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే శ్రీరాముడు మహావిష్ణువు స్వరూపమే, వెంకటేశ్వర స్వామి కూడా మహావిష్ణువు స్వరూపమే. బోత్ ఆర్ ఈక్వల్ టు శ్రీ మహావిష్ణువు. ఇది నేను దేనికైనా తెగించడానికి రెడీ ఉన్నాను. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఏది చేయమంటే అది చేస్తాను. అది నెక్స్ట్ వచ్చేసి గ్రహదోషాలు అని ఇంతకుముందు చెప్పాను. జాతకం ప్రకారం చూపించుకుంటారు. కొంతమంది జాతకాలను ఈజీగా నమ్మేస్తారు, కొంతమంది జాతకాలు ప్రతి వారం చూసుకుంటారు, కొంతమంది నాకు ఇక్కడ దోషం ఉందని దానికి దోష పరిహారం చేయించుకుంటూ ఉంటారు. కానీ నేను ఒకటి అడుగుతాను, డబ్బున్నవాడు ఇవన్నీ చేస్తాడు, కానీ రోజు కష్టపడి సంపాదించి కూలి పని చేసేవాడు ఇవన్నీ చూసుకుంటాడా? లాజిక్ ఆలోచించండి. ఇవన్నీ చేయడు కదా. నాకు జాతకం ఏంది, నా దోషాలు ఏంటి అని అతను చూసుకుంటాడా? కూలి పని చేసేవాడు. ఇస్ లాజిక్, వెరీ ఈజీ లాజిక్ అది. అలాంటిది ఆ కూలి పనివాడు రోజు కష్టపడి తను సంపాదించుకున్న తింటాడు, సంతోషంగా ఉంటాడు. కానీ ఇలాంటి జాతకాలను నమ్మడు, అసలు వాటి జోలికే రాడు, వాటి గురించి ఆలోచించడు. ఆ దేవుని మీద ఒక్కటే, ఆ దేవుడు ఉన్నాడు నాకు తోడు అని నమ్మకంతో బతుకుతాడు. అది కావాలి. అంతేగాని ఈ జాతకాలను నమ్మి, ఆ దోషాలను నమ్మి డబ్బున్నవాడు చేసే పని. పేదవాడికి డబ్బులు ఉండవు కాబట్టి వాళ్ళు చేయించుకోరు. అయినా కానీ వాళ్ళకు ఆ జాతకాల మీద నమ్మకం అని వాటి గురించి ఆలోచించరు కూడా. అది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేనేమంటున్నానంటే,
దైవభక్తి, నిజమైన దైవభక్తి, భగవద్గీత ఒక్కటి ఉంటే చాలు. ఈ రెండు ఉంటే చాలు. ఖచ్చితంగా నీకు ఏ గ్రహదోషం ఉన్నా పోతాయి. ఏంటంటే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఒక రకంగా ఆ మహావిష్ణువే నిరూపించాడు. ఒక కథ ఉంది. నవగ్రహాలు దేవతలు విర్రవీగారు. మాకంటే శక్తులు ఎవరికి లేవు వీళ్ళ ప్రజలను హింసించడానికి అని. కానీ ఆ మహావిష్ణువుకు తెలిసి మహావిష్ణువు వాళ్ళ శక్తిని తగ్గిస్తే, ఎందుకు మా శక్తులు తగ్గాయనంటే, మీరు నా భక్తుల వైపు వస్తున్నారు, నా భక్తుల్ని హింసిస్తే మీ శక్తులు తగ్గిపోతాయని అనే వరకు, ఎవరైతే మీకు భక్తుడు, నిజమైన దైవ భక్తుడు ఉంటే వారి జోలికి రాము అని. ఇంకోటి, నవగ్రహాల పట్టి పీడిస్తాయి అని అంటారు. అసలు ఒక విషయం తెలుసా? ఆ గ్రహాలు అనేవి మనకు మంచి చేయడానికి. ఎందుకంటే నువ్వు కష్టం గురించి తెలుసుకోవాలి, బాధ గురించి తెలుసుకోవాలి, అందులో పడే బాధను అర్థం చేసుకొని, నేను ఎందుకు ఈ బాధపడుతున్నా, నేను ఎందుకు ఈ మనిషిగా పుట్టి ఎందుకు ఈ జన్మ ఎత్తి ఇలా బాధపడుతున్నా అని అనుకొని, ఎవరైతే ఆ దైవం వైపు వస్తారో వాళ్ళ వైపు, ఆ దైవం వైపు రావడానికే ఆ నవగ్రహాలన్నీ అలా దైవం వైపు రావడానికే చేస్తాయి. ఒక సినిమా ఉంది, శ్రీనివాస మహత్యం. భానుప్రియ హీరోయిన్, ఒక అలివేలు మంగమ్మగా ఇచ్చింది. అందులో లాస్ట్కి క్లైమాక్స్లో శనీశ్వరుడు వచ్చి, నా బాధ్యత కదా మీ వైపు రావడానికి, మీ వైపు రప్పించడానికి నేను చేసేది, నేను వాళ్ళను నా పర్సనల్గా నేను ఏమీ చెయ్యను, పగ ప్రతీకారం కాదు, నా బాధ్యత కదా అని అంటే, నువ్వు చేసేది నీ బాధ్యత, నువ్వు చెయ్యి, కానీ నా భక్తుల వైపు రాకు అని అంటే, ఎవరైతే భక్తుడుగా, నిజమైన దైవభక్తుడుగా ఉండడో వాళ్ళను పట్టి పీడిస్తారు నవగ్రహాలు. అప్పుడు వాళ్ళు ఆ దేవునిపై, ఇప్పుడు నేనున్నాను, కరోనా సిచ్యువేషన్లో తెలుసుకున్నాను, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి శరణు వేడాను కన్నీటితో. ఆ రోజు కలలోనే ఆయన వచ్చి మనిషిగా వచ్చి నా తలను ఆయన ఒళ్ళో పెట్టుకొని ఓదార్చాడు. అంటే అర్థం ఏంటి? నేను పడ్డయన్ని కష్టాలు, బాధలన్నీ నాకు ఒక పాఠం, గుణపాఠంగా ఆయన వైపు పోవడానికి చేసిన ప్రయత్నం, నాలో మార్పు రావడానికి. ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తున్నానంటే, నేను చేసే పని, దైవకార్యం, నా ఛానల్, నా ఉద్యోగం, నా కుటుంబ బాధ్యత. ఎవరు నా బంధువులైనా కానీ, నా స్నేహితులైనా కానీ, ఇంకెవ్వరైనా కానీ, వాళ్ళకు అంతటా వాళ్ళు నా దారిలో వస్తేనే వాళ్ళ గురించి ఆలోచిస్తా. వాళ్ళు రానంత వరకు వాళ్ళ గురించి ఆలోచించను. అలాగే ఇలాంటి ఈ సోషల్ మీడియా లాంటి వాటిపై ఎక్కువగా ఆలోచన చెయ్యను అని. ఇప్పుడు నేను నా మైండ్ ఒక్కొక్కసారి అయితే చాలా చాలా ఒక గాల్లో తేలితే ఎంత, ఒక పక్షి గాలిలో తేలితే ఎంత రిలీఫ్గా, తన బాడీని ఎంత రిలీఫ్గా వదిలేస్తుందో, అలా అప్పుడప్పుడైతే నా మైండ్ అలా నా బాడీని వదిలేస్తుంది. అలా ఉంటుంది. ఏంటంటే ఆ దేవునిపై మొత్తం ధ్యాస అంతా దేవునిపైన, వెంకటేశ్వర స్వామిపై ఉండడం వల్ల నేను ఆలోచనలు స్ట్రేట్గా నా దైవకార్యంపై ఉంచడం వల్ల, అది ఆ దేవుడు నేర్పిస్తున్నాడు. ఇంకా ముందు ఏం నేర్పిస్తాడో, ఇంకా చాలా నేర్పించేటివి ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి,
దేవుడు అనేది ఇప్పుడు భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే, చనిపోయే ముందు తన ఆలోచనలు ఏ వైపు ఉంటాయో మళ్ళా వచ్చే జన్మలో ఆ వైపే ఆ ఆలోచనలతోటే పుడతాడు. అంటే ఎవరైతే చనిపోయేటప్పుడు తన ఆ డబ్బుపై, ఆస్తులపై ఆశతో ఉన్న వాళ్ళైనా, ఇంకా తను గోల్ను సాధించలేదని ఏదనుకుంటాడో దానిపై మమకారం, కుటుంబాన్ని విడిచిపోయేటప్పుడు సంసారంలో ఆ కుటుంబంలోని పిల్లలపైన ఉన్న ప్రేమ వల్ల, ఇవన్నీ ఉండడం వల్ల ఆత్మ అనేది ఒకటే తీసుకెళ్తుంది, మనలోని గుణాలను తీసుకెళ్తుంది, మనలో ఉన్న మమకారాన్ని తీసుకెళ్తుంది, మనలో ఉన్న అహంకారాన్ని తీసుకెళ్తుంది, మనలోని కోపమైన, ఈర్ష్య, ద్వేషమైన ఇవన్నీ ఒక ఆత్మతోటి వెళ్తాయి చనిపోయాక. మళ్ళా అది గుణాలతో, అదే ఆలోచనలతో మళ్ళీ పుడతాడు అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ప్రకారం చెబుతున్నాను. మరి మీరు గుర్తుపెట్టుకోండి, ఒకరికి డబ్బు పిసినారితనం ఉంటుంది, ఒకరికి కోపము ఉంటుంది. కోపంలో రకాలు ఉంటాయి. కోపం, ప్రేమతో వచ్చే కోపం ఒకటి, ద్వేషంతో కోపం వచ్చేది ఒకటి, ఈర్ష్యతో వచ్చే కోపం ఒకటి, అలాగే అహంకారం, డబ్బుతో వచ్చే అహంకారం ఉంది. అలాగే ఇప్పుడు దేవుడు కూడా అహంకారం ఉంటుంది. ఏది? దేవుణ్ణి లెక్క చేయలేని వారు ఎవరుంటారో, దేవుని నమ్మని వారు ఎవరుంటారో వాళ్ళపై అహంకారాన్ని చూపిస్తాడు. నిన్ను పుట్టించిందే నేను, అలాంటిది నువ్వు నా మాట వినకుండా నన్నే లెక్క చేయవా అనే భావనతో తనపై అహంకార భావాన్ని చూపిస్తాడు. మీకు చెప్పాను కదా, దేవుడు 8 అంగములలో ఉంటాడు. భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం, బుద్ధి, ఆత్మ, అహంకారం. ఇవి ఎక్కడైనా ప్రపంచంలో అయినా ఇవి లేకుండా అయితే మనిషి ఎవ్వడూ ఉండడు. ఇవన్నీ మిక్సింగ్ అయ్యే మనిషి జీవనాన్ని కొనసాగిస్తాడు. అలాంటిది నువ్వు తప్పు చేస్తుంటే ఆ దేవునికి తెలియకుండా ఉంటుందా? నీలోనే ఉన్నాడు, నీ బుద్ధి ద్వారా ఉన్నాడు, నీ ఆత్మ ద్వారా ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావో తెలియదా? నీ మనస్సాక్షి ఆ దేవుడు రూపంగా నీ మనస్సాక్షి చెబుతుంటుంది నువ్వు తప్పు చేస్తున్నావు అని. కానీ దాన్ని లెక్క చేయకుండా ఎవరైతే అలాగే వెళ్తారో వాళ్ళ పాపంలో పడిపోతున్నారు. ఇది ప్రేమతో రకాలు కూడా ఉన్నాయి. కొంతమంది సైకోలుగా తయారవుతారు, కొంతమంది ప్రేమని త్యాగం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రేమతో అది ద్వేషంగా మారి సైకోగా మారి చేస్తుంటారు కదా దాడులు. అలాంటి రకాలు ఉన్నాయి. అంటే దేవుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఇస్తాడు. ఒకరికి అహంకారం ఇస్తే, ఒకరికి కోపం ఇస్తాడు, ఒకరికి పిసినారితనం ఇస్తాడు. ఇదేంటంటే ఒక చెడు గుణం అనేది ఒక పెద్ద మాయను అట్రాక్ట్ అయ్యేటట్టు చేస్తాడు. ఏంటంటే పూర్వజన్మ పాపం వల్ల ఒక చెడు గుణాన్ని అంటగడతాడు. ఇప్పుడు కామం ఉంది, ఆ కామం సెక్సువల్గా కొంతమంది
కామంతో ఉంటారు. అలాంటిది ఒక చెడు గుణం, పెద్ద చెడు గుణం. ఆహ్, ఆ చెడు గుణాన్ని అదెవరో అదేంటి, నాలో ఉన్న పెద్ద చెడు గుణం ఏంటి అనేది తెలుసుకొని దాని నుంచి బయటపడి ఎవరైతే వస్తారో వాళ్ళు దైవ మార్గంలో వెళ్తున్నట్టు, అలాగే దైవ మార్గానికి దగ్గరవుతున్నట్టు, దైవానికి దగ్గరవుతున్నట్టు అది తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే భగవద్గీత గురించి చాలామంది, ఇప్పుడు నాకు తెలిసిన వరకు ఏదో కొన్ని వందల మంది ఉన్నారు నన్ను ఫాలో అయ్యేవాళ్ళు. ఈ ఛానల్ ప్రకారమైనా కానీ, వాట్సాప్ ఛానల్ ప్రకారమైనా కానీ నన్ను చూసి నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు, మారుతున్నారు. అంత వెంకటేశ్వర స్వామి దయ. ఆ వెంకటేశ్వర స్వామికి దగ్గర అవుతున్నారు. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, చదువుకునేటప్పుడు మనము చిన్నప్పటి నుంచి చదువుకుంటాము ఏమని, మంచి క్లాసులో ఫస్ట్ రావాలి, మంచిగా చదువుకుంటే రేపు మంచి ఉద్యోగం వస్తుందనే భావనతో ఉంటాము. అప్పుడు ఎలాంటి చెడు గుణాలు ఉండవు, చెడు ఆలోచనలు ఉండవు. ఒక కాన్సన్ట్రేషన్ అంతా ఒకటే, చదువు మీదనే ఉండాలి టార్గెట్ అంతా. అలా ఉంటుంది. కానీ పెద్దగా అయినాక, చదువుకున్నాక, ఉద్యోగం సంపాదించినాక అప్పుడు వస్తుంది డబ్బు ఆశ. డబ్బు చదువుకుని సంస్కారం నేర్చుకోమంటారు, కానీ ఆ డబ్బు ఆశతోటి అహంకారాన్ని నేర్చుకుంటారు. అప్పుడు డబ్బు కోసము అధర్మంగా పోతారు. చదువుకొని ఒక మంచి హయ్యెస్ట్ క్లాస్ పీజీ అయినా, ఎంబీఏ అయినా, ఎంసీఏ అయినా చదువుకునే వరకు మంచిగా చెడు గుణాలు లేకుండా మంచిగా ఉంటారు. ఇప్పుడైతే దరిద్రంగా ఉన్నారనుకోండి, అన్నీ చెడు ఆలోచనలు, చెడు గుణాలతో నడుస్తూ ఏదో డబ్బు కోసం చదువుతున్నారు. కానీ అప్పట్లో నా చిన్నప్పుడు చదువుతోటి అబ్దుల్ కలాం లాంటి వీళ్ళు ఉన్నారు. వాళ్ళు చదువుకొని దేశ సేవ చేశారు, సైంటిస్ట్గా మారారు. అలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. కానీ ఇది చదువుకున్నంత వరకు ధర్మంగా ఉండి డబ్బు సంపాదించడానికి ఉద్యోగం చేసేటప్పుడు అధర్మంగా ఎందుకు మారుతున్నారు? ఎందుకంటే వాళ్ళల్లో భగవద్గీత అంటే ఏందో తెలియదు. వాళ్ళు చదువుకున్నప్పుడు భగవద్గీత నేర్పితే, భగవద్గీత స్కూల్లో చెబితే వాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ స్టేజ్లో నేను ఇలా ఉండాలి, ధర్మంగా ఉండాలని భావనతో వాళ్ళు ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడం అనేది నేర్చుకుంటారు. అలా లేదు. కాబట్టి నేను అంటున్నాను, చదువుకునేటప్పుడు ఉన్న ధర్మం ఉద్యోగం చేసేటప్పుడు ఎందుకు ఉండదు? అది మీరే ఆలోచించండి. యువత, ముఖ్యంగా మీరు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఇంకోటి, ఇది చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను. మనము నిజమైన దైవభక్తితో భగవద్గీత ప్రకారం ఆత్మజ్ఞానం తెలుసుకొని ఆ 7 కొండల వెంకటేశ్వర స్వామిని నిజమైన అంటే దృఢ విశ్వాసం, దృఢ నమ్మకంతో ఉంటే నీలో ఉన్న బాధను ఖచ్చితంగా తీర్చేస్తాడు. నీవు ఒకవేళ ఎవరి ద్వారా బాధ అంటే ఎవరైనా బాధపడుతుంటే నువ్వు బాధపడితే నీ బాధను తీర్చడానికి వాళ్ళ బాధను తీసేస్తాడు. అలాంటి వెంకటేశ్వర స్వామి మిరాకిల్ చేసింది నా లైఫ్లో. చెప్పనా? నేను చిన్నప్పటి నుంచి అంత ఈ మిరాకిల్స్ తెలుసుకోలేదు.
కానీ ఎప్పుడైతే గర్భగుడిలో దైవానుగ్రహం పొందిన కాంచెల్లి మిరాకిల్స్ ఒక్కొక్కటి చేస్తుంటే నాకు అర్థమవుతున్నాయి. ఏంటంటే మతద్వేషం పోగొట్టడానికి నా ఫ్యామిలీని అంటే నా భార్యను ముస్లిం ఫ్యామిలీ హాస్పిటల్లో చేర్పియడము, నాకు ఉద్యోగం లేకపోతే క్రిస్టియన్ ఉద్యోగం ఇప్పియడము, ఇవన్నీ చేశాడు. అలాగే నెక్స్ట్ వచ్చేసి నా ఇంట్లో వాషింగ్ మిషన్ ఖరాబ్ అయితే ₹1000 ప్రోడక్ట్ వేయించిన అది ఖరాబ్ అయితే మదర్ బోర్డు పోతే ₹1 కూడా తీసుకోకుండా అర్బన్ కంపెనీ అతను మదర్ బోర్డు మార్చాడు, వైరింగ్ మార్చాడు. ఆయన కూడా ఒక ముస్లిం అబ్బాయి. ఆ ముస్లిం అబ్బాయి కూడా ఏమి చెప్పాడు తెలుసా? నవ్వుతూ మీ యొక్క వాషింగ్ మిషన్ కొత్త వాషింగ్ మిషన్ చేసిస్తాను, మీరేం బాధపడకండి అని. ఈ మాట అనడమే అదొక అసలు మిరాకిల్. అసలు అనడు. అలాంటిది మదర్ బోర్డు మార్చి వైరింగ్ చెయ్యడం అనేది కూడా అదొక మిరాకిల్. అలాగే ఒక్క పైసా పోయేటప్పుడు కూడా నాలో ఆలోచన వచ్చింది, అయ్యో డబ్బులు అడుగుతారేమో అని. కానీ ₹1 కూడా అడగకుండా గేటు బయట వరకు పోయినా కానీ వాళ్ళు ₹1 అడగలేదు. అది మిరాకిల్ దేవుడు చేశాడు, నా బాధను తీసేశాడు. అలాగే నేను బాధపడుతున్నది ఎవరి కోసమైనా బాధపడుతున్నా అనుకోండి, నా భార్య ఉంది, వారి నాన్న ఐసీయూలో ఉండి 2 గంటలు డాక్టర్లు బతకడేమో అని చెప్పితే నా భార్య బాధపడుతుంటే నేను ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కాను. అప్పుడే నాకు కూడా కన్నీళ్ళతో తను ఏడుస్తుంటే బాధపడి, ఇంటి పెద్ద దిక్కు ఇతనే, ఆయనకేమనైతే వీళ్ళు తట్టుకోలేరు, ఆయన రక్షించు అని నేను మొక్కాను. నేను కింద ఫ్లోర్లో ఉంటే హాస్పిటల్లో కింది ఫ్లోర్ వచ్చి ఏడుస్తుంటే నా భార్య నా 5 ఫ్లోర్లో ఉన్న బామర్ది వచ్చి నాన్న బతికాడు అని ఒక్క నిమిషంలో 1 మినిట్ గ్యాప్లో వచ్చి చెప్పాడు. అది మిరాకిల్. నేను దీని ప్రకారము నా పిల్లల చదువు కూడా డబ్బులు లేకపోయినా ఆయనే చదివిస్తుండడు. అది ఒకరి ద్వారా. వారంతట వారే నేను మీ పిల్లల్ని చదివిస్తానని చెప్పాడు. అదొకటి. దీని ద్వారా నేను ఒకటి తెలుసుకుంది ఏంటంటే, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఒక పాప అతుక్కొని పుట్టడం వల్ల వారి తల్లిదండ్రులు అంటే నా రిలేటివ్ వారి తల్లిదండ్రులు బాధపడుతుంటే అందరూ వెంకటేశ్వర స్వామి భక్తులే, వెంకటేశ్వర స్వామి మొక్కారు. నేను కూడా అప్పుడు మొక్కాను. ఎందుకంటే నాకు దగ్గర రిలేటివ్ ఆమె బాధపడుతుంటే ఆమె బాధను తీసేయడానికి మొక్కాను. అప్పుడు మొక్కాక ఈవినింగ్ ఆ రోజు నెక్స్ట్ డేనో నాకు తెలిసింది పాప బతికిందని. ఏంటంటే మనము ఎవరిపై ప్రేమ పెంచుకొని ఉన్నామో, నిజమైన దైవభక్తుడు, భగవద్గీతను ఆత్మజ్ఞానం తెలుసుకున్నవాడు, నిజమైన దైవభక్తితో దైవానుగ్రహం పొందినవాడు, ఎవరైతే ప్రేమ వాళ్ళ కుటుంబం పైన ఇంకెవరిపైన ప్రేమ చూపిస్తే, ఆ ప్రేమ ద్వారా బాధపడితే, ఆ నిజమైన దైవభక్తుడికి బాధపడితే ఆ దేవునికి ఇష్టం ఉండదు కదా. ఆయన బాధపడకుండా ఉండడానికి వారి బాధను కూడా తీసేస్తాడు.
ఇది ఒక లాజిక్. అది నిజంగా నేను ఒక్కొక్కసారి ఏడుస్తాను. ఆయన ఆయనతోటి కనెక్ట్ అవుతాను. అలా చాలా ఉన్నాయి. అందుకే ఆయనను అంత నమ్మకంతో, విశ్వాసంతో ఉంటాను ఆయనపై, ఏడుకొండల వెంకటేశ్వర స్వామిపై. అందుకే నాలోని బాధను తీసేయడానికైనా, ఇతరుల బాధను, ఎవరైతే నేను ప్రేమను పెంచుకుంటానో వారి బాధను తీసేస్తాడు. అంటే మీరు కూడా నిజమైన దైవభక్తిగా మారితే, మీరు ఎవరిపై ప్రేమగా ఉంచుకుంటారో వాళ్ళకి ఏదైనా బాధ వచ్చినా, మీరు బాధపడితే ఖచ్చితంగా వాళ్ళ బాధను తీసేస్తాడు. ఇది తెలుసుకుంటే అప్పుడు మీకు తెలుస్తుంది నిజమైన దైవభక్తిలో ఉన్న గొప్పదనం ఏంటో. నెక్స్ట్ ధనుర్మాసం తిరుప్పావై. ఇప్పుడు ధనుర్మాసము మొన్న డిసెంబర్లో స్టార్ట్ అయింది, జనవరి 14th అయిపోయింది. నేను ధనుర్మాసము 10 నెల రోజులు శ్రీ సూక్తం, పురుష సూక్తం చదివాను. నాన్ వెజ్ కూడా ముట్టుకోలేదు. అయినా కానీ ఇక్కడ నేను ఏంటంటే, మనము చేసే పూజలైనా ఏదైనా దైవభక్తితో సేవ చేసేది ఆ దేవునికి చేరాలంటే ఫస్ట్ మనము మారాలి భగవద్గీత ప్రకారం. ఇప్పుడు ఇక గోదాదేవి ధనుర్మాసం వచ్చిందంటే తిరుప్పావై చదువుతారు. అసలు అమ్మ గోదాదేవి ఆ వెంకటేశ్వర, ఆ విష్ణుమూర్తి, విష్ణుమూర్తి ఆయనను సేవించింది. ఆయన తిరుప్పావై అంటే ఆయన గురించి పాటలు పాడటం, ఆమెలో ఉన్న భావనను తెలపటము, అదే తిరుప్పావై. ఆమెలో ఉన్న నిజమైన దైవభక్తి కూడా ఉంది. ఆమెలో ఉన్న నిజమైన దైవభక్తి తిరుప్పావైగా మనము చదువుతాము. కానీ ఇక ధనుర్మాసం వచ్చింది కదా, ఇక నాకు గోదాదేవి అనుగ్రహం పొందాలి అనే ఆలోచనతో తిరుప్పావై చదువుతూ ఉంటారు, రోజుకొక తిరుప్పావై. కానీ గోదాదేవిలో ఉన్న లక్షణం ఏంటి, గోదాదేవిలో ఉన్న నిజమైన దైవభక్తి ఏంటని తెలుసుకొని చదివితే అది నీకు లాభం. కానీ నువ్వు భగవద్గీత తెలుసుకోకుండా, గోదాదేవి గురించి కూడా పూర్తిగా తెలుసుకోకుండా ఏదో అయ్యగారు చదవమన్నాడు మంచిదైంది అనగానే చదివితే అది ఏమీ లాభం లేదు, బూడిదలు పోసిన పన్నీరే అవుతుంది. ఇది లాజిక్ ఆలోచించండి. గోదాదేవి ఎలా ఉంది, దేవునిపై నమ్మకంతో నిజమైన దైవభక్తితో ఎలా ఉందో తెలుసుకొని అప్పుడు మీరు నిజమైన దైవభక్తితో మారి తిరుప్పావై చదివితే అదొక మీకు ఒక ఉపయోగం పడుతుంది. అంతేగాని నిజమైన దైవభక్తి లేకుండా ఏదో పైపైన చదివితే అది ఎప్పటికీ దైవానుగ్రహం పొందలేరు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఒక్క నిమిషం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, రాముడికి అరణ్యవాసం వెళ్ళినప్పుడు ఏమైనా డబ్బులు, ఏమైనా ఆస్తులు ఏమైనా తీసుకెళ్ళాడా? ఇది అర్థం చేసుకోండి. శ్రీరాముడు అరణ్యవాసం వెళ్ళినప్పుడు కట్టుబట్టలతో తన భార్య, తన తమ్ముడితోటి వెళ్ళాడు. అప్పుడు మన కలియుగంలాగా నా ఆస్తులు నాకు రాసి
నాకు ఖర్చులకు డబ్బులు ఇయ్యి అని అడిగాడా? డబ్బు లేకపోయినా ధర్మంగా జీవించవచ్చని నిరూపించాడు. అరణ్యంలో దొరికిన పండ్ల వల్ల తిని అక్కడనే నీటిని చేసుకొని తాగుతూ అరణ్యవాసం కష్టాలను బాగా అనుభవించాడు. అప్పుడు ఆయన డబ్బులు అడిగాడా? వాళ్ళ తండ్రిని ఆస్తులు ఏమని అడిగాడా? ఆయన నుంచి తెలుసుకోవాల్సింది ఏంటి? డబ్బు లేకపోయినా ఆస్తులు లేకపోయినా బతకచ్చు, ఒక ధర్మం నీతో ఉంటే చాలు అని. అది ఇంత లాజిక్ కూడా ఈ కలియుగంలోని ప్రజలకు అర్థం కావట్లేదు. ఏమనంటే జై శ్రీరామ్ అని అంటారు. జై శ్రీరామ్ అని నాకు అసలు మండుతుంది. ఎందుకంటే అసలు శ్రీరాముడు ఎలాగో ఉన్నాడు, ఎలా జీవించాడో తెలుసుకోకుండా వీడు అధర్మంగా జీవిస్తూ అయోధ్యలో ఏదో రాముని గుడి కట్టంగానే అయిపోయిందా? కోట్లు పెట్టి ఏదో గొప్పలు చూపిస్తున్నారు. ఇండియాలో పేదవాడు అడక్క తింటున్నాడు. ఈ దేశంలో ఉందా పేదవాడు ఉన్న దేశం? అమెరికా పేదవాడు ఉంటాడా ఎవడన్నా అమెరికాలో? అలా అడక్క తింటున్నారు. ఆ ప్రజల గురించి ఆలోచించేది లేదు. కానీ గొప్పల కోసం ఇప్పుడు ఇంకోడు ఉన్నాడు, శ్రీకృష్ణుని టెంపుల్ కడుతుండే 700 ఫీట్ల పైన అంట. దానికి డొనేషన్ అని అడుక్కుంటున్నారు యూట్యూబ్లో యాడ్స్ ద్వారా. వీని చూసి ఇంకోడు ఇప్పుడు ఏపీలో ఇంకేదో తిరుమల గుడి సరిపోలేదని ఇంకా 700 కోట్లతో 300 కోట్లతో మళ్ళీ ఇంకో గుడి అంట. అది ఏపీ గవర్నమెంట్. ఏంది ఇది? కొద్దిగానే ఉండాలి. ఏం చేస్తున్నాము మనము అని ఆలోచించాలి. గొప్పలు అమ్మ వాడెవడో వేసిండు, వీడెవడో వేసిండు, వానికన్నా నేను గొప్పగా పోవాలి. అంతేగాని నిజంగా అసలు భక్తి అనేది లేదు. నిజమైన దైవభక్తి అంటే లేదు జనాలకు. ఒక విషయం తెలుసా? ఈ టెర్రరిస్టులు ఎందుకు మారుతారో తెలుసా? ఒక 2 అన్నదమ్ములు ఉన్నారు. ఒక అన్న వాడు చదువుకోలేదు, ఏదో వ్యవసాయం చేసుకుని బతుకుతుండు. ఒక తమ్ముడు చదువుకున్నాడు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండు. అన్న పేదవాడుగా ఉన్నాడు అని సహాయం చేసి, నా అన్నవు నేను తమ్ముడిని నీకు అని బంధాన్ని గౌరవిస్తూ సహాయపడితే అది బంధం యొక్క విలువ ఉంటుంది. అదే తమ్ముడు బిల్డప్లు ఇచ్చుకుంటా కార్లు కొని 3 అంతస్తుల బిల్డింగ్లు కట్టి అన్నను చూడకుండా, అంటే అన్న వైపు చూడకుండా, అతని కష్టాల్లో ఆదుకోకుండా ఉంటే మండదా? అప్పుడు అన్నకు కొద్దిగా వస్తుంది కదా ఈర్ష్య, ద్వేషం, అసూయ. దీని ద్వారా ఎందుకు రావు గొడవలు? ఏదో ఒక రోజు తన్నుకుంటారు కదా. ఇక్కడ కూడా జరిగేది అదే. హిందువులు గొప్పలు పోతున్నారు. గొప్పగా మా దేవుడు గొప్ప అని చూపించుకుంటూ గొప్ప గుళ్ళు కట్టి బిల్డప్లు ఇస్తున్నారు. వాళ్ళకు కూడా అదే మండుతుంది. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరుగుతూ మేము పేదవాళ్ళగా ఉంటున్నాము, మమ్మల్ని ఆదుకునేవాడు లేడు, మీరేమో ఇలా బిల్డప్లు ఇస్తున్నారు అనే ఆలోచనతో వానికి ఈర్ష్య ద్వేషం రాదా? ఎందుకు రాదు? వాడు మనిషిగా పుట్టిండు కాబట్టి. అది ఇంత లాజిక్ ఎందుకు ఆలోచించట్లేదు?
టెర్రరిస్టులు కూడా అందుకే తయారయ్యారు. అది వాళ్ళలో లేకపోయినా కానీ వాళ్ళని పెంచిన వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళ మైండ్లో ద్వేషం అనే ఒక పురుగుని మొత్తం ఎక్కిస్తారు. ఒక ఇంజెక్షన్ ఎక్కించినట్టు మత్తు పదార్థంలాగా ద్వేషం అనే భావనతో పెంచుతారు. వాడు అందుకే టెర్రరిస్ట్ అవుతాడు. ఒక విషయం చెప్పాలంటే, వాళ్ళ టెర్రరిస్టులు కూడా మారాలంటే ఒకటి చెప్తాను. ఏంటంటే, మనం ఇండియాలో 160 కోట్ల పైన ఉన్నారు. ప్రతి నెల ₹1 మనిషి అంటే 120 కోట్లలో 60 కోట్లు తీసేయండి, 100 కోట్ల మందిలో ప్రతి నెల ₹1, 100 కోట్లు ఏదో ఒక దేశంలో పేదవాళ్ళకు పెట్టండి. అది ఎలాంటి మతద్వేషం లేకుండా, ఎలాంటి వేరే దేశం అనే ఆలోచన లేకుండా మానవత్వంతో పెట్టండి. అలాగే ఆ టెర్రరిస్టులు ఉన్న దేశానికైనా పెట్టండి. అప్పుడు వాళ్ళకంతటా వాళ్ళు మారకపోయినా కానీ ఏదో ఒక రోజు మార్పు వస్తుంది. ఒకటి ఏంటంటే, దేవుడు ఏమంటాడంటే భగవద్గీత ప్రకారం, ఎదుటివాడు శత్రువు ఎంతటి వాడైనా వాడిని క్షమించు, వానికి సహాయం చెయ్యి, అప్పుడు దానివల్ల మార్పు పొందుతారని, మార్పు వస్తుందని ఆ దేవునిపై నమ్మకంతో ఉండాలి. అలా చేస్తే వాళ్ళలో మార్పు వస్తుంది. అరే వీళ్ళు ఇంత మంచిగా ఇతర దేశ ప్రజలకు వాళ్ళకు తిండి సహాయం చేస్తున్నారు, వీళ్ళకు నేనేమైనా చేస్తే నాకే మహాపాపం కలుగుతుందనే ఒక ఆలోచన రావచ్చు. సినిమాలలో చూస్తాం కదా, మార్పు రావడానికి ఎన్నో సీన్లు ఉంటాయి. ఇలాంటి రావాలి ఆలోచన, మానవత్వం గల ఆలోచన. అది లేదు. మా మతం గొప్ప, మా దేవుళ్ళు గొప్ప అని విర్రవీగుతారు. ఎప్పటికీ ఇలా మతద్వేషంతో ఉంటారు. ఎప్పటికీ నీకు శత్రువులు ఉంటారు. నీకు ఏంటంటే, ఒక తప్పుని తెలుసుకొని మారేవాడు నా అన్వేషణ అన్నాడు. నేను తప్పు తెలుసుకున్నాను, ఇకపై బూతులు మాట్లాడానని అన్నాడు. అది దైవగుణం. తన తప్పును తెలుసుకొని మార్పు తెచ్చుకున్నవాడే దైవగుణం గలవాడు. అలాగే ఎవరైతే అలా ఆలోచిస్తారో వాళ్ళే దైవగుణం కలిగిన వాళ్ళు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు స్వామీజీలు డబ్బులు లేకుండా ఎలా నడుపుతారు పీఠాలు? ప్రవచనాలు చెప్పే వాళ్ళైనా, స్వామీజీ ముసుగు వేసుకొని ఉన్న వాళ్ళైనా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అది ఆలోచించండి. వాళ్ళకి డబ్బులు ఎవరు వస్తుంది? వాళ్ళు ఏమైనా సంపాదిస్తున్నారా? ఏమైనా వ్యాపారం చేస్తున్నారా? లేకపోతే ఎక్కడన్నా కష్టపడి ఉద్యోగం చేస్తున్నారా? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళు ఒక మాయలో పడేసి దేవుని పేరు చెప్పుకొని డబ్బులు లాగి వాళ్ళు అలా చేస్తున్నారు. అది డొనేట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకు చెబుతున్నాను, మీరు డొనేట్ చేయాలంటే చదువుకునే భావం ఉన్నవాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు, వాళ్ళకు అన్నం లేని వాళ్ళకు తిండి పెట్టండి. అలాగే బట్టలు లేని వాళ్ళకు బట్ట దానం చేయండి. ఈ 3 దానాలు తప్ప ఏ దానం చేసినా అది
ఏమీ లాభం లేదు. ఈ 3 దానాలే ముఖ్యం. ఈ డొనేషన్లు పేరు చెప్పుకొని చాలా చేస్తున్నారు. సర్పంచ్ ఎలక్షన్స్ జరిగాయి మొన్న. ఆ సర్పంచ్ ఎలక్షన్స్లో ఎంత ఘోరంగా తయారైనంటే మీడియా ముందే నన్ను గెలిపించకపోతే చంపేస్తా అని మీడియా ముందే అంటుండు పబ్లిక్లో. దానికి పబ్లిక్ ఇల్లలు. అది ఏమీ ఆ ప్రజలకు ఏమీ అర్థమవుతుందో తెలియట్లేదు. లంచం అంటే ఓటుకి డబ్బులు ఇస్తున్నారు. ఓటుకి డబ్బులు తీసుకొని ప్రజలు మళ్ళీ వాళ్ళనే పదవి వచ్చాక బిచ్చమడుకుంటున్నారు. మాకు ఇవ్వండి, ఈ పథకాలు ఇవ్వండి, ఈ పథకాలు ఇవ్వండి అని. ఉచిత పథకాల మీద ఆధారపడుతున్నారు. ఒకటి విషయం, మీరు ఓటుకి డబ్బులు తీసుకున్నారంటే అతను రాజకీయ నాయకుడు మీ మాట వినడు. నువ్వు పోయి హక్కుగా, నువ్వు ఓటేసిన హక్కుగా, ఒక ప్రజాస్వామ్యంలో జీవించే మనిషిగా నువ్వు హక్కుగా నువ్వు అడగలేవు. ఎందుకంటే ఓటు తీసుకున్నావు. అతని మైండ్లో కూడా ఒకటి ఉంటుంది, నేను ఇన్ని డబ్బు ఖర్చు చేశానే, నేను దీనికి డబ్బులు సంపాదించడానికి ఏమి చేయాలనే ఆలోచనతో ఉంటాడే తప్ప ఈ ప్రజలకు ఏమి సేవ చేయాలనే ఆలోచన రాదు. ప్రజలు ఏంటంటే ఇప్పుడు వచ్చే సంతోషం కోసం ఆ డబ్బు ఆశపడుతున్నారు. కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని నాశనం చేస్తున్నారని తెలియట్లేదు. ప్రతి పూజారి భగవద్గీత చెప్పాలి, భగవద్గీత నేర్చుకొని ప్రజలకు చెప్పాలి. భగవద్గీత అంటే ఈ రోజుల్లో చెబితే పిచ్చోళ్ళు అని అంటారు అని ఒకరు అన్నారు. అది తప్పు. అక్కడ అసలు పూజారులైనా కమర్షియల్ అయిపోయారు. ఈ వ్రతం చేస్తే ఇంత, ఈ పెళ్లి చేస్తే ఇంత అని కమర్షియల్ కోటీశ్వరులను లక్షలు తీసుకుంటున్నారు. వాళ్ళు చేసే పని తక్కువే కానీ లక్షలు. ఇక్కడ ఏంటంటే దేవుడు పుట్టించింది, పురోహితుడిగా పుట్టించింది నిన్ను నీ దైవ సేవ చేసుకుంటూ దైవపై నమ్మకాన్ని పెంచుకోవడానికి, దైవభక్తి అంటే ఏంటో తెలపడానికి నిన్ను పుట్టించాను. నువ్వు నా భక్తులు వచ్చే వాళ్ళకు చెప్పు, దైవభక్తి అంటే ఇది, దైవంపై నమ్మకం ఉంచండి అని భగవద్గీత ప్రకారం చెప్పు అని. కానీ అలా కాకుండా డబ్బుపై ఆశతో ఆ దేవునిపై ఏదో వృతాభక్తిగా చెయ్యడము, వాళ్ళ భార్య పిల్లల కోసం డబ్బు కోసం ఏదైనా అంటే అది దైవం పూజారి అంటే గుడి పూజారి చేస్తున్నా కానీ బయట సంపాదించుకుంటారు. కానీ అది కమర్షియల్ అయిపోయింది. వాడికన్నా నేను ఎక్కువ సంపాదించాలి, బుల్లెట్ బండి కొనాలి, కార్లు కొనాలి. ఇది అసలు పూజారిగా ఉండాల్సిన లక్షణం ఏంటి? భగవద్గీత ప్రకారము దేవుడే నాకు దిక్కు, దేవుడే నాకు సర్వస్వం, దైవభక్తే నా ముఖ్యం, నిజమైన దైవభక్తే నాకు ముఖ్యమని ఉండేవాడే నిజమైన పూజారి. అలా కాకుండా కమర్షియల్ అయిపోయారు. భగవద్గీతను ప్రజలకు వివరిస్తారు. ఎవరైతే వివరిస్తారో ఇది దైవ పిచ్చి అనుకో, డబ్బు పిచ్చితోటి
గొప్పల పిచ్చితోటి, అంటే డబ్బు అహంకారంతో గొప్పలు తన రిలేటివ్స్ ముందు గొప్పలు చూపించుకోవడానికి సంపాదించడము, ఇవన్నీ చేస్తున్నారు. ఇది పిచ్చి కాదా? ఈ పిచ్చిలో పడి మీరు ఈ జన్మ ఎందుకు పుట్టామో తెలుసుకోకుండా ఆ దైవ సేవ చేసుకుంటూ దేవుణ్ణి మోసం చేస్తున్నారా? అది మీకే అర్థం కావాలి. భగవద్గీత ఖచ్చితంగా చెప్పాలి. భగవద్గీత మీరు తెలుసుకోవాలి. భగవద్గీత గురించి చెప్పాలి. భగవద్గీత ద్వారా మీరు మారి మీ పిల్లల్ని, భార్య పిల్లల్ని, అలాగే గుడికి వచ్చే భక్తులను కూడా మార్చాలి. ఇది మీకు ఈ జన్మకిచ్చిన దేవుడిచ్చిన బాధ్యత. కానీ డబ్బు అని ఆశపడితే ఈ జన్మను మీరు వృధా చేసుకున్నట్టే, ఆ దేవునికి దూరమైనట్టే. గుడి అనేది మన ఆత్మను ఆ దేవునికి కనెక్ట్ చేయడానికి, అంతేగాని మనలో ఆల్రెడీ పరమాత్మ ఉన్నాడు. నువ్వు ఇంట్లో ఉండి దైవనామస్మరణ చేసిన, దేవునికి పూజ చేసిన అది దేవునికి చేరుతుంది. కానీ గుడికి పోకపోయినా పర్వాలేదు. కానీ గుడిలో ఉన్న శక్తి, ఆ వేదమంత్రాలతో స్థాపించిన ఆ గర్భగుడిలోని విగ్రహం కింద ఉన్న ఇత్తడి శ్రీచక్రాలు, వీటి ద్వారా వచ్చే తరంగాల ద్వారా మనలో ఉన్న చెడుని తీసేటట్టు చేసుకోవడం. అది గుడిలో ఉన్న మనం గుడిలో చేసేది. మన ఆత్మను పరమాత్మతో కనెక్ట్ చేయడం అనే అర్థం. గర్భగుడిలో జరిగింది అదే. నా ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అయింది కాబట్టి, దైవానుగ్రహం పొందాను కాబట్టి తిరుమల గర్భగుడిలో నేను తెలుసుకున్నది అదే, ఆత్మదర్శనం. అదృష్టం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అదృష్టం లేదు అనే వాళ్ళకు. కొంతమందికి డబ్బు సడన్గా వస్తే అదృష్టం పట్టిందిరా అంటారు. కానీ అది అదృష్టం కాదు. లక్ష్మీదేవి అంటే డబ్బు రావడమే అనుకుంటున్నారు. ధైర్యే సాహసే లక్ష్మి అని అన్నారు. ఎవరికి ధైర్యం, సాహసం చేయగలిగే వారు ఉంటారో వాళ్ళతోనే లక్ష్మీదేవి ఉంటుంది. ఈ డబ్బు, బంగారంలో లక్ష్మీదేవి అనేది ఉండదు. ఇదేంటంటే అదొక మాయ. డబ్బు, బంగారం వచ్చాయంటే నీలోని అహంకారాన్ని, నీలోని ఆ కళ్ళు నెత్తికెక్కుతాయే, అవన్నీ రాగానే దాన్ని పరీక్షిస్తాడు దేవుడు. పరీక్షించినాక నీకు ఇచ్చిన దానికి, నాకు ఇంత ఇచ్చావు తండ్రి, నీకోసం నేనేం చేయాలని కృతజ్ఞత భావంతో దానం చేసే వాళ్ళని ఏమి చేయడు, మంచిగా చూస్తాడు. కానీ కళ్ళు నెత్తికెక్కి గొప్పలు చూపించుకునే వాళ్ళకు ఆ కళ్ళు నెత్తిన ఎక్కిన వాటిని దించడానికి మళ్ళా తిరిగి తీసుకుంటాడు. ఈ ప్రపంచాన్ని సృష్టించాడు, మనల్ని సృష్టించాడు, మనకన్నీ ఇచ్చాడు. మరి అలాంటిది ఆయన తీసుకోవడం ఎంతసేపు? అది అర్థం చేసుకోండి. ఇంకోటి, అదృష్టం అంటే నా ఛానల్ని ఇప్పుడు ఎవరు ఫాలో అవుతున్నారో, నా ఛానల్ ద్వారా ఎవరైతే మార్పు పొందుతున్నారో వాళ్ళు అదృష్టవంతులు. ఇది నిజమైన అదృష్టం యొక్క అర్థం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దేవుడు భగవద్గీత ప్రకారం మనము ఏది శాశ్వతం అనుకుంటామో దాన్ని దూరం చేస్తాడు, ఏది అశాశ్వతం అనుకుంటామో అది మనకు దగ్గర చేస్తాడు. నేను
ఇవన్నీ బంధాలు ఇవన్నీ శాశ్వతం కాదని భావించాను, అశాశ్వతమని భావించాను భగవద్గీత ప్రకారం. కానీ ఆ బంధాలనే దగ్గరయ్యేటట్టు చేశాడు. ఈ కారు బంగ్లా శాశ్వతం అనుకున్నాను, కానీ అది నన్ను వాటికి దూరం చేశాడు, వాటిని నాకు దూరం చేశాడు. అదే అర్థం. శాశ్వతం అనుకుంటే దూరం అయిపోతాయి, అశాశ్వతం అనుకుంటే దగ్గరవుతాయి. ఇదే దైవమాయ. స్వామి వివేకానంద గురించి తెలుసు. స్వామి వివేకానంద గారు ప్రతి మనిషిలో మానవత్వం ఉండాలి, కానీ మతం అనే మాయ అనేది ఉండొద్దు, మతము ఇవన్నీ ఏమీ లేవు, ఒక మానవత్వమే ఉండాలని స్వామి వివేకానంద అన్నాడు. మరి స్వామి వివేకానంద అలాంటి గురువులు దైవం అంశతో పుట్టిన వాళ్ళే. సాయిబాబా అయినా, దత్తాత్రేయ అయినా, వీళ్ళు అందరూ గురువులే, సద్గురువులు. మరి ఇలాంటి బుద్ధుడైనా, స్వామి వివేకానంద అయినా, వీళ్ళందరూ సద్గురువులు. వీళ్ళ ప్రకారం నడవాలి, కానీ ఇప్పుడు అలా లేదు. అందుకే మానవత్వం ఉంటే చాలు, మతం అనేది లేదు. మనుషుల్లో మనం పుట్టించుకున్నదే ఇది, మతాలను పుట్టించుకున్నాం మనం. అంతేగాని ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో, కృతయుగంలో ఇలాంటి మతాలు అనేవి ఉన్నాయా? లేవు కదా. మరెందుకు ఇప్పుడు ఇవన్నీ? మతాలను సృష్టించుకున్నది మనం, మతం ద్వేషం పెంచుకునేది కూడా మనమే. అది తీసేయండి. ఎవరైతే ఈ ఛానల్ని అర్థం చేసుకొని ఈ ఛానల్ వైపు నడుస్తున్నారో వాళ్ళు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందుతారు. లేదు, నేను చెప్పేది వినకుండా వాళ్ళు ఈ మాయలో పడిపోతారో వాళ్ళు దేవునికి దూరం అయిపోతారు. ఇదొకటి అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను ఎందుకు బోధించాడు? అర్జునునికి తన శక్తి ఏందో తెలుసుకోవాలి, తనలో ఉన్న శక్తిని బయట పెట్టడానికి. అలాగే ఆంజనేయ స్వామి కూడా శ్రీరాముడి కోసం సముద్రం దాటాలంటే తన శక్తి తనకు తెలుసుకోక ఒక కన్ఫ్యూజన్లో ఉంటే ఆ వానరులు, ఆ శ్రీరాముడే అతనిలోని శక్తిని తెలియజేసి తన శక్తిని తెలియజేసేటట్టు చెప్పారు. అందుకే శ్రీ ఆంజనేయ స్వామి తన శక్తిని ఎలా గ్రహించాడో మనం భగవద్గీత ద్వారా మనలో ఉన్న పరమాత్మ శక్తిని తెలుసుకోవాలి. ఒకటి యోగా వాసిష్టం ద్వారా తెలుసుకున్నది ఏంటంటే శివుడే హనుమంతుడు. ఒకసారి పార్వతీదేవి శివుణ్ణి అడిగిందట, ఏమని? శ్రీరాముడు మిమ్మల్ని పూజిస్తున్నారు కదా, మరి మీరు ఆయనపై, ఆ శ్రీరామునిపై ఎందుకు అంత మీరు ప్రేమ, ఆయనపై ఎందుకు అంత ప్రేమ అని పార్వతీదేవి శివుణ్ణి అడిగితే శివుడు ఏమంటాడంటే,
ఆయన ధర్మాన్ని కాపాడటానికి పుట్టాడు. సాక్షాత్తు మహావిష్ణువే. ఆయన ధర్మాన్ని నెరవేర్చడానికి నేను హనుమంతుడిగా పుట్టి ఆయనకు నేను సహాయాన్ని అందిస్తాను అని ఆ శివుడే హనుమంతుడిగా వచ్చాడని ఆ పార్వతీదేవితో అమ్మతో చెప్పాడు శివుడు. మరి హనుమంతుడే శివుడు అని తెలుసుకోవాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జీవితాలు మార్చాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తన భార్య పిల్లల్ని పోషించడానికి ఎంతో బాధపడతాడు, ఎన్నో కష్టాలు పడతాడు. తన పిల్లల్ని చదివించుకోవడానికి ఎన్నో నానా కష్టాలు పడతాడు. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అసలు బాధలు ఎలా వచ్చాయి? తన పిల్లల్ని చదివించుకోవడానికి ఈ రోజుల్లో ఎందుకు అంత కష్టపడాలి? అది ఏంటంటే మనం చేసుకున్నది గొప్పలు. ఇంతకుముందు స్కూలు ఊరికి ఒక ప్రైవేట్ స్కూల్ ఉండేది, గవర్నమెంట్ స్కూల్ ఉండేది. ఇప్పుడు వీధికి ఒక ప్రైవేట్ స్కూల్ అయిపోయింది. ఎవడు బిల్డప్లు ఇస్తున్నాడో వాడు బిల్డప్ను చూసి వీరు గొప్పలకు పోయి ఆ స్కూల్లో చేర్పియాలని ఫీజుల మీద లక్షలు పేమెంట్ చేసైనా ఈ గొప్ప బిల్డప్లు ఇచ్చే ప్రైవేట్ స్కూల్ అయినా కాలేజీలైనా చేర్పియాలని వాళ్ళంతటా వాళ్ళే గొప్పలకు పోయి అప్పులు చేసి ఆ అప్పులు కట్టలేక ఈ పిల్లల్ని చదివించుకోలేక చాలా బాధలు పడుతున్నారు, నరకాన్ని అనుభవిస్తున్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మరి ఇది పోవాలంటే ఎలా? ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్ బాగుపడాలి. గవర్నమెంట్ స్కూల్లో విధానం మారాలి. ఫస్ట్ గవర్నమెంట్ మారితే గవర్నమెంట్ స్కూల్ మారుతాయి. గవర్నమెంట్ స్కూల్ బస్సులు వస్తే ఆ స్కూల్ బస్సులు నడవడం వల్ల ఎంత దూరం ఉన్న వాళ్ళైనా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా, పేదవాళ్ళైనా చదువుకుంటారు. నాకు గవర్నమెంట్ స్కూల్ ఉంది, బస్సు ఉంది, నన్ను చేర్పి మళ్ళీ తీసుకురావడానికి బస్సు ఉందని. కానీ ప్రజలకి ఏంటంటే తమ స్వార్థం కోసం, తిండి కోసం, 3 పూటలు తినడానికి, అప్పటికప్పుడు సంతోషపడడానికి డబ్బు కోసం ఆ గవర్నమెంట్ ఏమి చేసినా పర్వాలేదు, ఆ గవర్నమెంట్ స్కూల్ ఎలా పోయినా పర్వాలేదు, ప్రైవేట్ స్కూల్లో ఎంత ఫీజులు పెంచినా పర్వాలేదు, ఓటుకి డబ్బులు తీసుకోవాలి, ఆ రోజు మంచిగా ఎంజాయ్ చేయాలి. ఇది ప్రజల యొక్క ఉద్దేశం. ఇలా ఉన్నాక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా మారుతుంది? ఆ వెంకటేశ్వర స్వామి మారుస్తాడు. రావాలి త్వరలో. నేను అదే కోరుకుంటున్నాను. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి నేను పడ్డ బాధ ఎవ్వరూ పడకూడదు, మార్చాలి అనే ఆలోచనతోనే ఉన్నాను. ఆ వెంకటేశ్వర స్వామి చేస్తాడు, నమ్మకం ఉంది. ఎందుకంటే ధర్మం కోసం పోరాడుతున్నాను కాబట్టి ఆ దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీని పూర్తిగా మార్చే రోజు వస్తుంది. సనాతన ధర్మం అంటే ఇది. సనాతన ధర్మం అని ఇప్పుడు మీడియాలో మతద్వేషంతో ద్వేషాలు పెంచుతున్నారు. కానీ సనాతన ధర్మం అంటే కృతయుగంలో నేర్పించిన ప్రహ్లాదుడు లాంటి నిజమైన దైవభక్తి, త్రేతాయుగం నాటి శ్రీరాముడు నేర్పించిన ధర్మం, నీతి, నిజాయితీ, సహనం, ఓపిక, కష్టాలను భరించడం. అది
ద్వాపరయుగం నాటి శ్రీకృష్ణ పరమాత్మ నిజమైన దైవభక్తితో, దృఢ నమ్మకంతో, దృఢ విశ్వాసంతో ధర్మం కోసం పోరాడు అని నేర్పించిన ఆ యుగం ద్వాపరయుగం. మరి ఈ 3 యుగాలు కలిపి జీవిస్తేనే ఈ కలియుగంలో నువ్వు కలియుగంలో మళ్ళీ పునర్జన్మ లేకుండా పుడతావు, మోక్షాన్ని పొందుతావు. మోక్షాన్ని పొందడానికే, పునర్జన్మ లేకుండా చేసుకోవడానికే ఈ 3 యుగాలు కలిపితేనే, జీవిస్తేనే నువ్వు కలియుగంలో పునర్జన్మ లేకుండా మోక్షాన్ని పొందుతావు. మరి ఇది సనాతన ధర్మం అంటే. దీన్ని ఆ 3 యుగాల్లో మన కోసం సృష్టించిన ఆ యుగాలను మనం పాటిస్తూ కానీ అలా కాకుండా మతద్వేషాన్ని పెంచుకొని సనాతన ధర్మం అని ఒక తప్పుడు మాయలో నడుస్తున్నారే, తప్పుడు దారిలో నడుస్తున్నారే, వాళ్ళ చూలికి వెళ్ళకండి, వాళ్ళ దారిలో వెళ్ళకండి. వాళ్ళు మహాపాపంలో పడిపోతున్నారు, మీరు మహాపాపంలో పడిపోతున్నారు. అది తెలుసుకోండి. లాస్ట్ టాపిక్ వచ్చేసి, మీరు బిలియనీర్ ఉన్నాడు. బిలియనీరు నాకంత గొప్పగా ఎవరు లేరు, నా అంతకన్నా గొప్పగా డబ్బు ఉన్న వాళ్ళు ఎవరు లేరు అని విరవిగుతాడు. కానీ తను తెలుసుకునేది ఏమీ లేదు. ఆ అశాశ్వతమైన డబ్బు కోసమే ఏదో గొప్ప పని చేసినట్టు అనుకుంటాడు. కానీ ఈ మానవ జన్మ ఎత్తింది ఏంటి, నేను నేర్చుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు నేనే ఉన్నాను, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాను. ఆయన నాకు నేర్పించింది ఏంటి? నువ్వు నా అనుగ్రహం పొందావు, నువ్వు ఈ ధర్మం కోసం చేస్తున్నావు. నీ కన్నా గొప్పవాళ్ళు ఇంకెవ్వరు ఉండరు ఈ ప్రపంచంలో. ఎవరైతే ఉంటే నీతో సమానంగా ధర్మంగా జీవించే వాళ్ళే అని ఆ వెంకటేశ్వర స్వామి తెలియజేశాడు. అలాంటిది ఆ బిలియనీరు ఎంత డబ్బు సంపాదించుకుంటేంది? నాలాగా స్వామీజీలైనా, ఈ ప్రవచనాలు చెప్పే వాళ్ళైనా, ఈ ఇస్కాన్ టెంపుల్ ప్రణవానందదాస్ అయినా, ఇంకా ఈ బిలియనీర్లైనా, సెలబ్రిటీలైనా, ఎవరైనా తిరుమల గర్భగుడిలో సాష్టాంగ నమస్కారం చేసి స్పిరిచువల్ స్టేట్, ఆత్మదర్శనం కలిగిందా? ఇది మిమ్మల్ని ఛాలెంజ్గా అడుగుతున్నాను. మీకు ఎప్పుడైనా కలిగిందా? అలాంటి ఆ దైవానుగ్రహం పొందారా? అలాంటప్పుడు మీకు లేనప్పుడు మీరు అసలు పోతేనే సాష్టాంగ నమస్కారం చేస్తారో తెలియదు. చేసిన స్పిరిచువల్ స్టేట్గా వెళ్ళారా? అలా వెళ్తేనే మీరు ఆ దైవునికి దగ్గరైనట్టు. మీరు మీ అహంకారంతో నా అంత గొప్పవారు లేరని భావిస్తే మీకన్నా గొప్పవాడు ఉన్నాడు. అది ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, 7 కొండల పైన. అతన్ని మించిన వారు ఎవరు లేరు. ఎంత పెద్ద దేశ అధ్యక్షుడైనా ఆయన మించిన వారు లేరు. ఆ అహంకారంతో ఎవరైతే విరగిస్తున్నారో అది ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వాళ్ళ అహంకారాన్ని దించేస్తాడు. అందుకే నువ్వు ఎంత బిలియనరీ అయినా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందంది ఎంత డబ్బున్నా బూడిదల పోసిన పన్నీరులాగానే అవుతుంది. ఇక ఇప్పటికీ 2 hours అవుతుంది దగ్గర. ఇక ఈ లైవ్ ఇంతటితో ముగిస్తాను. నిజమైన దైవభక్తులు పరమాత్మ సైన్యంలో చేరాలంటే లింక్ కోసం
నా ఛానల్ ప్రొఫైల్లో ఉన్న మెయిల్ ఐడి దైవం ది గాడ్ భగవాన్ @gmail.com. ఆ మెయిల్ ఐడికి లింక్ కోసం రిక్వెస్ట్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. దాని ద్వారా పరమాత్మ సైన్యం వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్లో చేరగలరు. నాతోటి మాట్లాడచ్చు డైరెక్ట్. నేను మీకు మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలను. ఇక ఈ వారం శనివారం రోజు చేయాలి, కానీ కుదరక ఈరోజు చేశాను. అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.